ఈ శుక్రవారం గుడ్ ఫ్రైడే దినాన్ని పురస్కరించుకొని దేవుని మందిరంలోకి వచ్చిన ప్రభుత్వ మీ అందరికీ మరోమారు ప్రభు యేసు పేట నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రభువు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అని చెప్పాలి. గుడ్ ఫ్రైడే రోజు అన్ని సంఘాల్లో యేసు ప్రభు పలికిన 7 మాటలు ధ్యానించుకుంటారు. 7 మాటలు చదువుతారు. దానిపైన ప్రసంగాలు చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రసంగం చేస్తారు. ఇలాగా యేసు ప్రభు వారు చెప్పిన ఈ 7 మాటలు ప్రపంచ దేశాల్లో మారిపోతాయి. ఈరోజు అందరూ ఏం చేస్తారంటే ఈ మాటలు ధ్యానించుకుంటారు. ఇది వచ్చిన వర్తమానాన్ని వింటారు, చెబుతారు. మొత్తానికి ప్రపంచమంతా ఈ గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని, ఆయన చివరిగా పలికిన 7 మాటలను ధ్యానించుకొని బౌద్ధమైన కార్యక్రమం చేస్తారు. అది ఏముందా 7 మాటల్లో? ప్రతి సంవత్సరం మనం వింటాం. దేవుని స్తోత్రం. ఒక మనిషి చనిపోయే ముందు మాట్లాడే మాటలకు విలువ ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషి తన జీవితం అంతా జీవించి ముగించిన తర్వాత చివరి గడిలో తాను చెప్పే మాటలకు విలువ ఉంటుంది. ఆ మాటలు చాలా జాగ్రత్తగా గమనిస్తారు. యేసు ప్రభు వారు 33 సంవత్సరాలు బ్రతికాడు. అందుకని ఎక్కువ బతకల. 33 years 33 ఏళ్ళు బ్రతికాడు. మానవాల పాపాల కొరకు ఆయన చనిపోతాడని హఠాత్తుగా ఆయన వచ్చి చెప్పల. సంవత్సరాల ముందు, 1000 సంవత్సరాల ముందు ప్రవచనాల్లో రాయబడింది. ఆ యొక్క ప్రవచనాల నెరవేర్పు దిశగానే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు యొక్క రాక ప్రపంచ చరిత్రలోనే ఆశ్చర్యకరమైన ఆయన ఒక కన్యక గర్భంలో అవతరించాడు. పాపం లేనివాడిగా కూర్చాడు. ఆయన యొక్క చరిత్ర చూడండి, సుచరిత్ర, పవిత్రంగా ఉండదు. దేవుని స్తోత్రం. ఆయన చరిత్ర చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన పుట్టుక ఆశ్చర్యమైనది. ఆయన బ్రతికింది కూడా ఆశ్చర్యం. అందరూ పాపము చేసి ఏదో రకంగా పాపం చేత పట్టబడి ప్రపంచంలో బ్రతుకుతారు. పాపం అంటకుండా నాలో పాపం ఉందని మీరు ఎవరైనా నిరూపించగలరని సవాలు చేసి పాపరహితుడిగా, పరిశుద్ధుడిగా ఈ లోకంలో బ్రతికేస్తుంది. ఆయన పదే పదే తన మరణాన్ని ప్రస్తావించాడు. నేను చనిపోతాను, మానవాల పాపాల కొరకు నేను రక్తము కాలుస్తాను, నేను చనిపోతాను, ఖరేదనముగా 3వ రోజు పునరుద్ధరణి మరలా లేస్తాను. స్తోత్రం చెప్పండి. ఏది కూడా అనగనగా కథగా, ఇదంతా చారిత్రాత్మకమైన సత్యం. దీస్ ఆర్ ఆల్ ట్రూత్స్ ఇన్ ద వరల్డ్. అందుకే తెలివిగల దేశాలు, తెలివిగల మనుషులందరూ క్రైస్తవులై ఉంటారు. స్తోత్రం చెప్పాలి. ప్రపంచ దేశాల్లో ఈరోజు అత్యధికంగా దేవుని ఆరాధించేవారు క్రైస్తవులు. అధికంగా దేవుని ఆరాధించేవారు క్రైస్తవులు. అధికంగా ఆరాధించబడుతున్న దేవుడు యేసుక్రీస్తు. ఎంత అవలన్నా కాదన్నా, ఎంత కీగొట్టుకున్నా, ఎంత గొంతు చిచ్చుకున్న, జుట్టు పట్టుకొని పిచ్చోళ్ళగా ఊగిపోయిన దేవుని బిడ్డలారా, సత్యం సత్యమే. యేసుని ఆరాధించే జనం ఈ ప్రపంచంలో అత్యధికంగా ఉన్నారు. చెప్పండి. ఆపే ప్రయత్నం ఈ ప్రపంచంలో మంచి మంచోళ్ళు చేశారు. చేసిన వాళ్ళంతా కాలగర్భంలో కలిసిపోయారు. అని చెప్పాలి. యేసుకు ఆకర్షితులు కావడంలో జల్లని ఎవడూ ఆపలేడు. కారణం ఏంటంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమై ఉన్నాను అన్నాను. అని చెప్పాలి. యేసుని ఆరాధించే ప్రజలకు చాలా నిందలు, అవమానాలు, కష్టాలు, ఇబ్బంది పడతారు. ప్రార్థన చేయలేరు, వాక్యం చదివేలేరు, సువార్త చెప్పనివ్వరు, ఆరాధన చెప్తాడు. తెలుసు ఎందుకు ఈ పని చేస్తారంటే యేసుని ఆరాధించడం జనం మొదలు పెడితే వాళ్ళకి తెలివి వచ్చేస్తారు. పాపం ఏంటి, పరిశుద్ధత ఏంటి, దేవుడు ఎవరు, మనిషి ఎవరు, ఇవన్నీ క్లియర్గా జనులకు అర్థమైంది. ఇవన్నీ అర్థమైందనుకో దేవుని వైపుగా వచ్చేస్తారు. వాళ్ళు దేవుని నమ్ముకుంటారు. ఈ భయం చాలా మందికి ఉంది. అందరికన్నా ఎక్కువ భయం సాతాను గారికి ఉంది. అందుకే వాడు కొంచెం మందిని ఏం చేస్తారు, రెచ్చగొట్టి వాడు దేవుని వైపుగా రాకుండా అవుతాడు. కానీ ఒక ఇనుము దగ్గరికి అయస్కాంతాన్ని తీసుకెళ్తే
అదేం చేస్తుంది? ఆకర్షించేస్తుంది అని చెప్పాలి. యేసు ప్రభు సువార్త ఆనాటి నుండి ఈనాటి వరకు లక్షలాది మంది, కోట్లాది మందిని ఆకర్షిస్తూనే ఉంది. ఇది ఎవరు ఆపలే. సోదరు చెప్పండి. యేసు ప్రభు శిలువ మీద పలికిన చివరి 7 మాటలు, ఆయన జీవిత చరిత్ర 4 సువార్తల్లో రాయబడింది. ఈ సువార్తను చదివితే చాలు దేవుడు అనేవాడు ఎట్లా ఉండాలి, దేవుడు అనేవాడు ఎవరు, దేవుని క్రియలు ఎట్లా ఉంటాయి, దేవుని జీవితాలు ఎట్లా ఉంటాయి, దేవుడు ఎట్లా ప్రేమిస్తాడు, ఎట్లా క్షమిస్తాడు, ఎట్లా పోషిస్తాడు, ఎట్లా నడిపిస్తాడు, ఎట్లా ఆదరిస్తాడు, ఎట్లా తన పిల్లల కొరకు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఇవ్వగలుగుతాడో ఆ యొక్క మూలమైన సత్యం, చాలా ప్రాముఖ్యమైన సత్యాలు స్వార్థంలో రాయబడి ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఒక మనిషి చనిపోయేటప్పుడు చెప్పే మాటలు చాలా ప్రాముఖ్యమై ఉంటాయని చెప్పాను. కొంచెమంది చనిపోయే ముందు ఏం చేస్తారు? భార్యను పిలిపించి వీళ్ళకి డబ్బులు ఇచ్చాను, వాళ్ళకి డబ్బులు ఇచ్చాను, ఇక్కడ బంగారం పెట్టాను, అక్కడ బంగారం పెట్టాను. బతుకున్నంత వరకు చెప్పడు, చచ్చిపోతాడు అనుకున్నప్పుడు అన్నీ చెప్తాడు సీక్రెట్. మరి చెప్పండి, గట్టిగా చెప్పరు. బతుకున్నంత వరకు విషయాలు చెప్పరు. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు, ఆయనకి 3 పిల్లలే అనుకున్నారు. ఆయన చాలా మంచివాడు సమాజంలో. కానీ చచ్చిపోయేటప్పుడు భార్య పిల్లలు చెప్పాడు, నాకు వీళ్ళే లేదు, ఇంకో 2 పిల్లలు కూడా ఏం చేస్తున్నారు, గుండానికి బాంబు వేయించారు. ఏరన్నాడు, ఇంకో 5-10 నిమిషాలు వస్తానే ఉంటాడు అని చెప్పి ముగించలేదు. వాళ్ళు వచ్చారు, అనే వచ్చారు. ఈ పిల్లలు మాకు, వాడి పిల్లలు మాకు ఒకే రకం ఉంది, లేదని చెప్పడానికి కూడా లేదు. ఈ సొంత కొడుకు కన్నా, పెళ్లి చేసుకున్నాడు పుట్టినవాడి కన్నా, రెండవ పుట్టినోడు ఇంకా చక్కగా ఉన్నాడు, సరిగ్గా భర్త లేకున్నాడు. ఈ మొదటోడు 80% ఉంటే వీడు 99% ఉంటాడు. చెప్పడానికి వీలు. వీళ్ళ కూతురు వాళ్ళ కూతురు 2 మొక్కలు ఒకే రకంగా ఉంది, కాదని చెప్పడానికి వీలు. ఏం బాంబు ఇచ్చారంటే ఈ ఉన్న ఆస్తంతా మీకే అనుకున్నారు, కాదు మీతో పాటు వాళ్ళకు కూడా అని చెప్పి మనకు చెప్పండి. కొంచెమంది పగలు చెప్తారు. దావీదు లేని వాడు బైబిల్ అంటాడు. సొలొమోను పిలిచి, రే నేను చావు బాగున్నాను బాబు, నువ్వు పలానా అందరిని వదలకు, వాళ్ళందరినీ చంపే, లేకపోతే వాడిని నిన్ను చంపేస్తారు. సోదరు చెప్పండి, చెప్పాలి గట్టిగా. కొంచెమంది పగలు ప్రతీకారాలను నువ్వు చేస్తారు చెప్తారు. కొంచెమంది ఏం చేస్తారంటే పట్టింపులతో చచ్చిపోతారు. కొడుకు చేయి పట్టుకొని అంటాడు, కొడుకునే చచ్చిపోతాను, వాడు మాత్రం నాకు సాగుతున్నా ఉంటాను. కొన్ని వాడు వచ్చాడే అనుకో, నువ్వు లేస్తావా? ఎట్టి చెప్పండి, లేస్తావా? వాడు వచ్చి నువ్వు ఏం చేస్తావు? నేను సచ్చినాను, నా ఇంటికి రావద్దంటాడు. అది చెప్పాలి. నేను చస్తే నువ్వు వస్తే ఏం చేయలేవుగా. నేను సచ్చినా నీ ఇంటికి రాను అంటాడు. నువ్వు వస్తే నా ఇంటికి రాను నాన్న, నేనేం చేస్తావు? సముద్రుడికి పోతావు. ఇట్లా చచ్చేటప్పుడు రకరకాల పనులు మనుషులు చేస్తారు. కొంతమంది భయానికి భయపడతారు, వాళ్ళకి ముందే నరకానికి పోతున్నాను తెలిసిపోతారు. అందుకే భయాందోళనతో చచ్చిపోతారు కొంతమంది చచ్చే ముందు. అది చెప్పాలి. కొంతమంది దిక్కుమాలిన సావులు వస్తారు. వాళ్ళ సావుకు ఒక అర్థం పర్థం అనేది ఉండదు. ప్రపంచ దేశాల్లో ఒక్క మరణమే ప్రపంచ చరిత్రను మార్చింది. ఆ మరణానికి 100కి 1,00,000 రెట్లు దానికి ఏం చేస్తుందంటే అథెంటిసిటీ ఉంది, ఒక అర్థం ఉంది. ఆ యొక్క మరణానికి అంత విలువ ఉంది. యేసు ప్రభు మరణానికి అంత విలువ అని చెప్పాలి. ఎందుకు చచ్చాడు? ఏదైనా తప్పు చేసి పట్టుబడి చచ్చాడా? ఎందుకు చచ్చాడు? శత్రువుల చేతిలో ఓడిపోయి యుద్ధానికి చచ్చాడా? కాదు. ఎందుకు చచ్చాడు? ఎందుకు చచ్చాడు? ఆయన కొంచెమంది చెప్పినట్టుగా ఆయనకు శక్తి లేక చచ్చాడు. చచ్చి నుండి బయటిరా అంటే చచ్చాడు. అలాంటి శక్తి లేకుండా ఉంటుందా? గాలిని తుఫాను ఆగా అంటే ఆగిపోయింది. గాలి తుఫాను ఆగమంటే ఆగిపోయింది. గుడ్డని ముట్టి స్వస్థతనందుకు అన్నాడు, కళ్ళు వచ్చేసింది. కానీ గుడ్డు లేని వాడికి కనుగుడ్డు చేసి కంట్లో పెట్టి మరీ వాడికి ఏం చేశాడు? చూపనిచ్చాడు. 38 సంవత్సరాలుగా లేవని మందిరే నీ యొక్క పడకనెత్తుకు నడుముకు నడిచి వెళ్ళిపోయాడు. కుష్ఠరోగులు ముడితే అప్పుడే వస్తున్నారు. ఆయన చేసిన అద్భుతాలను రికార్డ్ చేయడం మొదలు పెడతానంట. యోహాను సువార్త చివరి అధ్యాయంలో రాయబడింది, ఈ ప్రపంచ దేశాలలో పుస్తకాలు జరిగే అన్ని అద్భుతాలు చేశాడు 3.5 సంవత్సరాల కాలంలో. అలాంటి గొప్ప పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు. చనిపోయి ఒక పిల్లని చనిపోయి తీసుకెళ్తున్నారు. వాళ్ళ అమ్మ ఏడుస్తా పోతుంది, నాకు ఒక్కగానో కొడుకు భర్త లేడు,
నా కొడుకు చనిపోతే నా పరిస్థితి ఏందని చచ్చిపోయాడు, ఆ పరిస్థితి ఏందని ఏడుస్తూ ఉంటే ఆపండి అన్నారు. ఆపినట్టు కిందికి దించమన్నారు. వాడిని కొట్టారు, వాళ్ళు వేసారు. అమ్మని కొడుకు తీసుకెళ్ళిపోమన్నారు. అలాంటి శక్తిమంతుడు, తన శక్తిని ప్రదర్శించిన వాడు. చేతులతో చెప్పాలి, గట్టిగా చెప్పండి. ఒక మనిషి నా కూతురు చనిపోయిందని యేసుప్రభు దగ్గరికి వస్తాడు. యేసుప్రభు ఇంటికి వెళ్ళి తల్లి తక్కువ ఉంది అక్కడ చేస్తూ అంటే చిన్నదానా లేదు ఒకటే మాట. ఆడ యజ్ఞాలు చేసుకొని సంవత్సరాలు కూర్చొని అక్కడ ప్రార్థన చేసుకొని ఉపవాసం చేస్తే ఏది చేయాలి తప్పని చేసుకోండి అని చెప్పండి. చెప్పుకుంటా పోతాయి, జనమంతా అయిపోతుంది. అంత అద్భుతాన్ని చేసుకొని యేసుప్రభు ఎవరు? సర్వశక్తిమంతుడు అని చెప్పాలి, గట్టిగా చెప్పాలి. బైబిల్ అంటుంది రక్తంలో జీవం ఉందని. లైఫ్ ఈజ్ ఇన్ ద బ్లడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు జిమ్ చేసేవాడికి ఏదైనా అనారోగ్యం వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యింది. ఆ మనిషికి రక్తం కావాలి. మసలు ఉంది కదా, రక్తం అవసరం లేదు, నీ మసలుతో బతకమని బతుకుతాడా? వాడికి ఏం కావాలా? అప్పుడు రక్తం ఏం చేస్తుందంటే ప్రాణం పోస్తుంది, జీవం ఇస్తుంది. రక్తంలో జీవం ఉంది అని చెప్పాలి. పాపమును చనిపోయిన ప్రపంచ మనుషులందరినీ, ప్రపంచంలో ఉన్న జనులందరినీ రక్షించడానికి యేసు లోకానికి వచ్చాడు. ఆయన రక్తం ఎందుకు కార్చాలంటే రక్తములో జీవం ఉంది, మనని బ్రతికించడానికి ఆయన చనిపోయాడు అని చెప్పాలి. యేసుప్రభు శిలువ మీద వేలాడుతున్నప్పుడు మధ్యలో యేసుప్రభు అటు ఇటు 2 దొంగలను ఏం చేశాడు? తీశాడు. దానిలో ఒక దొంగ తెలివిగల దొంగ. వాడికి ఎందుకు ఈ శిక్ష వేశారో వాడికి అర్థమైందండి. వాడికి ఎందుకు ఆ శిక్ష వేశారో వాడికి అర్థమైంది. వాడు యేసుప్రభుని గురించి విన్నాడు. యేసుప్రభుని గురించి విని యేసయ్య నీతిమంతుడు, ఏ తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు, యేసుప్రభు చాలా అద్భుతాలు చేశారు, యేసుప్రభు చాలా మంది జీవితాలు మార్చారన్న విషయాన్ని ఒక్కగానొక్కప్పుడు నేను ఉన్నాను. దేవుని స్తోత్రాలు. అటు ఇంకొక దొంగ ఉన్నాడు. ఆ దొంగ వాడు సువార్త ఏం లేదు, మంచితనం తెలియదు, ఏం లేదు. దొంగతనం చేయడం, మనుషులను దోచుకోవడం, తినడం, వాడు పిచ్చలు విడిగా బ్రతకడం, ఇది ఒకటే నేర్చుకున్నాడు. వాడు యేసుప్రభుని అంటాడు, అయ్యా మీరు దేవుని కుమారులు అంటారు కదా, మీరు గొప్ప రక్షకుడు అంటారు కదా, మిమ్మల్ని మీరు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అంటాడు. అప్పుడు ఈతలున్న దొంగ అంటాడు, మరే మనం చేసిన పాపాల కొరకు మనకి ఏం చేసింది? ఈ శిక్ష వేశారు. ఈ శిక్ష మనకు తగిందే, కానీ ఆయన ఏ పాపము, ఆయన ఏ దోషము చేయలేదు. పిచ్చోళ్ళకు మాట్లాడదని వాడిని గర్దిస్తాడు. ఆ తర్వాత యేసుతో మాట్లాడుతూ ఉంటాడు, ప్రభువా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను ఏం చేయను? జ్ఞాపకం చేసుకో. నీ రాజ్యం అంటూ ఉంటుంది, నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఈరోజు ఆ 2 దొంగలు ఈ ప్రపంచంలో ఉన్న 2 గుంపులకు సాదృశ్యం. ఒక గుంపు పాపిగా ఉన్న, ఒక గుంపు తాము పాపులమని గమనించి రక్షకుడు యేసు అని తెలుసుకొని యేసయ్యను నిందించకుండా, యేసయ్యను అవమానించకుండా యేసు ప్రభు యొక్క శిలువ త్యాగాన్ని గమనించిన వారై ఆయన రక్తంతో కడగబడి క్షమాభిక్షని పొంది ఈ పాపిష్టి జీవితం నుండి విడుదల పొంది పరలోకానికి పోవాలి అని విశ్వసిస్తున్న గుంపు ఒకటైతే, ఇంకొక గుంపు ఏలని చేసే గుంపు ఒకటి ఉంది. అలాగే చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు జీవితంలో చేసిన పనులన్నీ చూస్తే యేసు ప్రభు శిలువ మీద నుంచి దిగిరాలేడా అంటే ఈజీగా దిగరాగలుగుతాడు. ఒక మాట కూడా చెప్తాడు, ఏమంటాడు? నేను కానీ పిలిస్తే లెక్కకు మించిన దేవదూతలు ఆకాశం నుంచి దిగి వచ్చి నన్ను రక్షించగలుగుతారు, కానీ నేను ఇతరులను రక్షించడానికి వచ్చాను, కానీ నాకు నేనుగా రక్షించబడి కాపాడుకొని ఎక్కడికి వెళ్ళిపోవడానికి కాదు అని చెప్పాడు. సువార్తలు మీరు గమనిస్తే యేసు ప్రభుని ఇంతకు ముందే రాళ్లతో కొన్ని చెప్పడానికి కొన్ని స్థలాల్లో వచ్చినప్పుడు యేసయ్య కనిపించకుండా పోయాడప్పుడు రాసింది బైబిల్. అట్లా ఇక్కడ కూడా కనిపించుకోకుండా పోయిండొచ్చు, కానీ యేసు ప్రభు సమయం అయినప్పుడు ఆయనకు సరిగ్గా ఆయన మనుషులందరి కొరకు రక్తము కార్చి ఆయన రక్షణ క్రియలు చేసి ముగించే కాలం వచ్చినప్పుడు తన్ను తానే అప్పగించారు. ఆయన తప్పించుకోవడానికి ఇంకొక అవకాశం కూడా వచ్చింది. ఎప్పుడు పిలాతు ముందు నిలబడినప్పుడు పిలాతు శిక్ష వేయడానికి ముందు వాళ్ళ భార్య పిలుస్తుందండి, బాబోయ్ నువ్వు కానీ పొరపాటు చేసి ఏం చేయకూడదు, ఆ నీతిమంతునికి ఏ శిక్ష విధించబాక. రాత్రి నా కలలో దేవుడు వచ్చి మాట్లాడాడు, ఆయన పరిశుద్ధుడు,
ఆయన నీతిమంతుడు, ఆయన నిందారహితుడు, ఆయన గురించి నన్ను ఏ చర్య తీసుకోకుండా. అప్పుడు పిలాతు మనుషుల ముందు నిలబడి చెప్తాడు, ఆయనను శిక్షించే, ఆయన శిక్షించడానికి కారణమైన కార్యాలు నాకు ఏది కనిపించడం లేదు, నేను శిక్షించలేను అంటారు. అప్పుడు అది జనం అంటారు, మమ్మల్ని ఏం చేయండి, అరే మమ్మల్ని మన్నించండి రాజా, బరబ్బనే దొంగను విడుదల చేయండి, ఈ యేసుని సిలువ వేయండి. ఆయన ఏం తప్పు చేశారు అవన్నీ మాకు తెలియదు, ఆయన సిలువ వేయాల్సిందే. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు పిలాతు చేయి కడుక్కొని, ఈ ఈ రక్తపరాధానికి నాకు ఎలాంటి సంబంధం లేదు, అయితే ఆ రక్తపరం మా మీద, మా పిల్లల మీద రాని అని చెప్పి వాళ్ళు కోరుకున్నారు. అందుకే పాలస్తీనాలో ఈ రోజు వరకు రోజు ఏదో గొడవ అవుతుంటుంది, రక్తం కారుతూనే ఉంటుంది జగన్. వాళ్ళు ఎప్పుడు చూసినా ఇజ్రాయెల్కి ఆ చుట్టుపురాల్లో ఉన్న దేశాలకు ఎప్పుడు యుద్ధం అవుతానే ఉంది. ఈ రోజు వరకు మనం మాట్లాడుతున్న ఈ రోజు కూడా యుద్ధం జరుగుతుంది. చిత్రతలు చెప్పండి, ఎత్తిగా చెప్పండి. యేసు ప్రభు అరే మనుషులందరి కొరకు చనిపోయిన యొక్క సత్యము ప్రపంచానికి ఎంత ప్రభావితం చేసిందంటే, జనుల జీవితాలు మార్చబడేది. లక్షల కోట్లాది మంది యేసును ఆరాధిస్తున్నారు. చిత్రతలు చెప్పారు. నేను ఇప్పుడు మీకు చెప్తాను, ఇండియా తర్వాత అతి పెద్ద పాపులేషన్ ఉన్న దేశం ఏంటంటే ఇది చైనా. మనలో చైనానే ఎక్కువ ఉండే, మనం ఇప్పుడు కొంచెం లీడ్ అయినా. ఓకే, ఇప్పుడు మీరు గూగుల్లో వెళ్ళి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ రిలీజన్ ఇన్ చైనా అని కొట్టండి. మీరు కొట్టండి క్రిస్టియానిటీ, లక్షల మంది మారిపోతారు. ఇరాన్ ఒక స్ట్రిక్ట్ సున్ని దేశం, ఒక ముస్లిం దేశం. ఆ దేశంలో అత్యధికంగా జనులు క్రైస్తవులు మారిపోతున్నారు. ఆఫ్రికా మారిపోతున్నారు. ఇండియాలో కూడా ఈ చట్టాలు ఎందుకు పాస్టర్లు నమ్ముతారు, ఏం చేస్తామో తెలిసిన జనం మారిపోతున్నారు. జనులు యేసుని నమ్ముకుంటున్నారు, పాపాలు విడిచిపెడుతున్నారు. దేవుని స్తోత్రం చెప్పాలి. వారి జీవితాలకు దేవునికి అప్పచెప్పుకుంటున్నారు. అందుకే ఈ బాధలు మన దేశంలో కూడా. చిత్రతలు చెప్పాలి. నన్ను వింటున్నా ప్రియమైన దేవుడు బిడ్డ, యేసు మరణం అంతటి పవర్ఫుల్, అంతటి శక్తివంతమైనది. చరిత్రను తలక్రిందలుగా మార్చిన ఒక అద్భుతమైన ఘటన యేసయ్య మరణం. మరణంతో అయిపోయిందా, ఆయన 3వ రోజు మరణం చేశాడు, పునరుద్ధానం చేశాడు. అది నేను మీకు పండుగ రోజు చెప్తాను, ఈస్టర్ రోజు చెప్తాను. ఇప్పుడు ఆయన సిలువలో పలికిన 7 మాటలు, ఆయన మరణానికి ముందు 7 మాటలు పలికారు. అది ఎందుకు ప్రాముఖ్యమైందంటే, మరణం ముందు పలికే మాటలకు విలువ ఉంటుంది. చిత్రతలు చెప్పాలి. యేసు చెప్పిన మాటలకు ప్రపంచమంతా పవర్ఫుల్ ఇంపాక్ట్స్ ఉన్నాయి. ఆ మాటలు ఇంకా ఎవడో చెప్పలేడు. అలాంటి అద్భుతమైన అంతటి శక్తివంతమైన మాటలను యేసు ప్రభు పలికారు. ఏమిటి? మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదువుదాం. 23:34 లూకా సువార్త 23:34 లూక్ గాస్పెల్ చాప్టర్ 23 వర్సెస్ 34. త్వరగా. యేసు మీరు ఏమి చేయుచున్నారు మీరు ఎరుగరు కనుక క్షమించమని చెప్తున్నాను. ఇది ఫస్ట్ మాట. తలపై ఎత్తివేనండి. ఫస్ట్ మాట, ఎవరైనా నన్ను కొడుతుంటే శిక్షించమన్నారు, వారిని దండించమని చెప్పాలి, వారిని ఆపమని చెప్పాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించరు. కొడుతున్నవారు, తనని హింసిస్తున్నవారు, తనని బాధ పెడుతున్నవారు, తనని అవమానపరుస్తున్నవారు, మొక్కలు మూస్తున్నవారు అని చెప్పాలి. కొరడాలతో కొట్టారంట. ఆ కొరడా గురించి చెప్తే మనకు కళ్ళు తిరిగిపోతుంది. ఒక మనిషిని ఇంత హింసిస్తారా? ఆ కొరడ ఎంత భయంకరమైందనేది ఇక కొట్టడానికి కర్ణావళి సినిమాలు చూపించినట్టు ఏదో బెడ్ తీసుకుని కొట్టినట్టు కాదు. ఆ కొరడ ఇక పెద్ద ఒక తోలునారుతో, అనేక తోలునారుతో చేసి దానిలో ఏం చేస్తే చేపలు పట్టే గాలాలు అక్కడక్కడ బిగిస్తారు. అది కొట్టినప్పుడు ఇట్లా కొట్టడానికి ఉండదు, మెల్లగా మనిషి మీద వేయాలి. వేసిన వాడు అక్కడక్కడక్కడక్కడ ఈ గాలాలు ఏం చేస్తాయంటే అక్కడక్కడ గుచ్చుకుపోతాయి. ఆ తర్వాత పట్టుకొని లాగితే శరీరం అంతా ఏం చేస్తుంది, బట్టలు చిరిగినట్టు చిరిగిపోతాయి. 39 దెబ్బలు తిన్నాడు యేసుప్రభు. ఆ దెబ్బకు ఒక పెద్ద మాంసం ముద్ద అయిపోయాడు. ఆయనకు సొగసైనను స్వరూపమైన లేకపోయినా కొన్ని సంవత్సరాల ముందు యెషయా ఆ యొక్క ప్రవచన మాటలు రాశారు. ఆయన ఎంత హింసించారంటే మొక్క మీద ఊమిశారు, కళ్ళు మూసుకొని కళ్ళు మూపించి పిడుగుతులు కొట్టారు. ఎవరో చెప్పదు చూద్దాం అన్నారు. దూరం నుంచే
మనుషుల ఆలోచనలు, మనుషుల తలపులు తెరుచుకొని వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా ముందే చెప్పిన యేసు ప్రభు చిత్రతని చెప్పాలి. హృదయ రహస్యాలను ఎరిగిన వాడు. చెప్పాలి గట్టిగా. పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ అన్నిటినీ దేవునికి స్తోత్రం అర్థంలో చూసినట్టుగా చూడగలిగిన దేవుణ్ణి కళ్ళు మోసం చేశారు. పిడుగుతులు బుద్ధి ఎవరి బుద్ధిని చూద్దామని చెప్పి యేసు తన చేసి అవమానపరిచారు. ఇవన్నిటినీ అనుభవించి ఆయన రెస్పాన్స్ ఏంటి? కత్తి తీసుకొని పొడవమన్నాడా? నేను చంపమన్నాడు కాదు. ప్రభు మీరు ఏమి చేస్తున్నారో ఎరగండి చేయించు, వీరిని ఏం చేయండి? క్షమించండి. సౌలని వాడు పెద్ద అధికారిగా ఉండే క్రైస్తవులను హింసించడానికి, క్రైస్తవులను చంపడానికి ఏం చేశాడు? ఆ రోజు ప్రభుత్వం దగ్గర నుంచి అధికారం తీసుకొని చంపడానికి బయలుదేరాడు. అందరినీ హతమారుస్తాం, క్రైస్తవులు లేకుండా చేస్తాను. ఈరోజు కూడా కొంచెమంది బయలుదేరారు, క్రైస్తవులను లేకుండా చేస్తాను. ఆ మాట కానీ ట్రంప్ విన్నాడు అనుకో, ట్రంప్ గారు విన్నాడు అనుకో చాలా ప్రమాదం అయిపోతుంది. దేవుని దైవాలు తెలుగులో చెప్తున్నారు, ఇదే ఇంగ్లీష్లో చెప్పి ఇదే మాట ఎవడని తీసి పెట్టాలంటూ చెప్పాడు అనుకో, ఆ మనిషి ఏం చేస్తాడు? నేరుగా దిగిపోతాడు ఎవడో అని కొందరు చెప్పాలి. ఇది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. మీరు కేరళకి వెళ్ళండి, పాస్టమ్ వారి ఊరికి వెళ్ళండి. మీరు వెళ్తే గ్రామము పట్టణం అనేది ఉండదు. కేరళలో ఇది గ్రామం, ఇది పట్టణం అని ఉండదు. పాలక్కాడు నుంచి కేరళ వరకు ఒకే రకం ఉండదు. అత్యధికంగా ఉన్నారు క్రైస్తవులు, కోటేశ్వరం. అలా చెప్పాలి, ఎట్టి చెప్పరు. వాళ్ళందరినీ మార్చేస్తావా? అమెరికాలో ఉన్న అందరూ మార్చేస్తావా? కెనడా మార్చావా? ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ. రేపు ఉదయకాలం నేను పాస్టర్ గారు లండన్ పోతున్నాం. ఉదయకాలం ఫ్లైట్ లండన్కి ఎంత వచ్చే వాళ్ళకి వస్తాం. అరే వెళ్తామా? అన్నీ మార్చేస్తావా? చెప్పండి గట్టిగా. లేకుండా చేస్తాను. ఇదంతా పిచ్చి మాటలు. కొండను చూసి కుక్క మరిగిందంట, ఎవరికి కాదా? మాట్లాడతాడు. కొండను చూసి కుక్క మరుగుతుంది, ఎవరికి కాదా? కుక్కకి ఏది వస్తుంది? కొండ ఇది చెప్తారు. కొంతమంది చింపేస్తాం, లేకుండా చేస్తాం. ఎవడెవడో చేశారు చరిత్రలో. హిట్లర్ అనేవాడు ఒకడు ఉండేవాడు, తెలుసా? హిట్లర్ అనేవాడు ఉన్నాడు. వాడు యూదులు అసలు కనిపించకుండా చేస్తానన్నారు. 6 లక్షల మంది యూదులు ఏం చేసి ఒకసారి ఒక గొగులో వేసి పాయిజనస్ గ్యాస్, విషభరితమైన పొగను పంపించి 6 లక్షల మంది ఒకరోజు పంపించేశారు. అలా చెప్పాలి, యూదులను లేకుండా చేయాలనుకున్నారు. దేవుడి స్తోత్రాలు. 6 లక్షల మంది ఒకరోజు చంపేసి రాక్షసానందాన్ని పొందారు. అలా చెప్పాలి. చరిత్ర చెప్తుంది, అదే హిట్లర్ని చంపడానికి యూదులు పూనుకున్నారు. హిట్లర్ కుక్క చావు చచ్చాడు. నేను జర్మనీకి 3 సార్లు పోయినాను. జర్మన్ దేశంలో ఏ పేరన్నా పెట్టుకో, మెంటల్ అని పేరు కూడా పెట్టుకో. కొనుక్కొని మెంటల్ అలా చెప్పాలి. లోఫరు, నువ్వు ఏ పేరన్నా పెట్టుకోనుకున్నావు. నువ్వు ఈ ప్రపంచంలో ఏ పేరన్నా పెట్టుకో, కుక్క, నక్క, గిక్క ఏదైనా పెట్టుకో, వాళ్ళు పేరు తీసుకో. హిట్లర్ అనే పేరు పెడితే ఆ హిట్లర్ అనే పేరు ఏం చేయరు, వాళ్ళు బర్త్ సర్టిఫికేట్. హిట్లర్ అనే పేరు ఈరోజు జనంలో పెట్టకూడదు. యూదులు ఉన్నారంటే యూదులు ఆ దేశ అధ్యక్షులుగా ఉన్నారు, ఆ దేశాన్ని పరిపాలించే స్థితిలో ఉన్నారు. హిట్లర్ ఏడున్నాడు? కాలగర్భంలో కలిసిపోయి. చేతులు తరలి చెప్పండి, గట్టిగానే చెప్పాలి. కొంచెమంది కొన్ని పిచ్చుకోకలు అవుతూ ఉంటాయి. క్రైస్తవులు లేకుండా చేస్తాం, సంఘాలు లేకుండా చేస్తాం. ఇవన్నీ తనని చేయబెట్టండి, అన్ని చేయబెట్టండి. ఒక వెంట్రుకలు పట్టుకోండి, అన్నం ఇక్కడ పట్టు, ఇక్కడ లేదు ఎక్కడ పట్టు, ఇక్కడ పట్టుకున్నాను, ఎడలు లేదా పట్టు. ఒక వెంట్రుకలు పట్టండి, ఒకటి దొరకదు, చాలా కష్టం. అది వెతకాలి. చెప్పండి, ఆయన చిత్తం లేకుండా ఇది ఒకటి కూడా ఓడదు, ఇది ఒకటి ఓడదు. మీ అన్నీ ఉందంటే ఆయన చిత్తం ఉందని అంటాం. తనని చెప్పాలి, ఎత్తి చెప్పాలి. ఆయనను హింసిస్తున్న వారిని చూసి శపించాలా, శాపనార్థాలు ఎట్లా? ఈ ద్వారా ఇలా చేయడం ద్వారా నా రక్తమే నిన్ను క్షమిస్తుంది. నీ కొరకేలా, నీ అందరి కొరకే, నన్ను నమ్మేవారు నమ్మని వారు అందరి కొరకు కలిసే రక్తం కాలుస్తున్నానని చెప్పి తన తండ్రిని చూశాడు. మీరు ఏమి చేస్తున్నారో మీరు ఏం చేయండి, క్షమించాలి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాలు అయింది. కానీ యేసు ప్రభుకున్నంత ఫాలోవర్స్, యేసు ప్రభుని ఆరాధించే ఆరాధికులు, యేసు ప్రభుని ఆరాధించే దేశాలు
ప్రపంచంలో అత్యధికంగా ఉన్నాయి. అని చెప్పాలి. ఎట్టికి చెప్పరు? ఎందుకో తెలుసా? ఆయన పగలు నేర్పియాలా, ఆయన మనుషుల మధ్యలో విషయాన్ని నింపాలా, ఆయన మనుషుల మధ్యలో ఏం చేయలేదు, ప్రతీకారం నేర్పించలేదు. యేసు ప్రభు ప్రేమ నేర్పించాడు. ఆయన చెప్పినవి చేసేటోటి కాదు, ఆయన ఏది చెప్పాడో అదే ఏం చేశాడు. ఆయన బతుకున్నంత కాలం ఏమని చెప్పాడంటే, నిన్ను వలే నీ పొరుగు అని ఒకడు ఒక చెప్ప మీద కొడితే ఇంకో చెప్ప ఏం చేయి, నీ దగ్గర రెండు ఉంటే ఒకటి అన్నాడు. ఈ ప్రేమతత్వాన్ని నేర్పించాడు. చనిపోయేటప్పుడు ఈ ప్రేమ నేర్పించిన ఆయన కొడుతుంటారు, ఈ ప్రేమ దోమలేదు చంపడం అందరూ అల్లా దాన్ని కట్టుబడి ఉన్నాను. ఆయన ఏం చెప్పాడో దాని కొరకు బ్రతికాడు. చరిత్రలు చెప్పాలి, చెప్పాలి. అనుకో న్యాయం, ఇదికో ఇంకోటితో న్యాయం బతుకుల యేసు అరే ప్రేమను పంచడానికి వచ్చాడు. ఆ ప్రేమ కొరకు తను అప్పగించుకున్నాడు. ప్రేమిస్తూ తన ప్రాణాన్ని మనుషుల కొరకు అంకితం చేశాడు. క్షమాపణ ఇచ్చాడు. ఈరోజు ప్రపంచంలో కఠినమైనది ఏంటంటే క్షమించడం. క్షమించడం చాలా కష్టం. దేవుని స్తోత్రం చెప్పాలి. యేసు శిలువ మీద పలికిన మొదటి మాట, మీరు ఏమి చేయించున్నారో ఎరగని చేయండి. మీరు ఏం చేయండి. ఈ గుడ్ ఫ్రైడే రోజు నువ్వు నేను మనమందరం క్షమించే ఆ యేసయ్య గుణాన్ని కలిగి ఉన్నామా లేదా ఒకసారి ఆలోచించాలి. కొంతమంది భార్యను క్షమించరు, కొంతమంది భర్తను క్షమించరు, కొంతమంది ఏం చేయరు, తన చుట్టాలైన వారిని క్షమించరు, అన్నదమ్ములు. కొంతమందికి మాటలు లేవు. గుడ్ ఫ్రైడే కొరకు చర్చికి వచ్చారు, కొంతమంది మాటలు లేవు. అలాగే చెప్పాలి. ఇప్పుడు చర్చికి వచ్చిన కొంతమంది మాట్లాడుకోలేదు, వాళ్ళకి మాటలు లేవు. కారణం ఏంటి? మనస్సులో ఎక్కడో ఉంది, ద్వేషం ఉంది, ఎక్కడో బాగుంది, ఎక్కడో ప్రతీకారం ఉంది. దాన్ని వింటున్నా ప్రేమని దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మనకు నేర్పించింది ఇతరులను ఏం చేయాలి, క్షమించాలి. ఆయన చెప్పిన మాట ఎంత పవర్ఫుల్ ఒకసారి చూడండి. నీ శత్రువులను ప్రేమించు, నిన్ను దూషించే వారి కొరకు ఏం చేయి. ఇది ఎవరిని చేయగలుగుతారా? సోదరు చెప్పండి. ప్రేమ అన్నిటినీ గెలుస్తుందని. అందుకే ఈ యేసు ప్రభు ప్రేమ ప్రపంచ దేశాలను ఏం చేసింది? అరే ప్రపంచ దేశాలను ప్రభావితం చేసింది. యేసుని నమ్ముకున్న వారు లక్షలు కోట్లుగా పెరిగిపోయారు. ప్రపంచ చరిత్రలో ఆయనను ఆరాధించిన వారే అత్యధికులు. ఈ రోజు కానీ ఎప్పటికైనా చేతులు గట్టిగా చెప్పారు. సెలవు మీద ఆయన పలికిన మాట, మొదటి మాట క్షమించమని చెప్పారు. మరి మనమందరం క్షమిస్తున్నామా? ఈరోజు ఆరాధన అయిపోయిన వెంటనే ఎవరితో నీకు మాటలు లేవో పోయి మీద పడుతుంది మాట్లాడు. అయ్యా మీకు తెలియదు వాళ్ళు నాకు ఏం చేశారో చేసి ఏం చేసినా ఏసయ్య చేసిన ద్రోహం ఎవరెక్కడ చేసింటారా కానీ అవన్నీ తట్టుకొని ఏసయ్యనే క్షమించినప్పుడు మనము క్షమించినప్పుడు ఏం జరుగుతుంది? క్షమించినప్పుడు ఏం జరుగుతుంది? మనలో ఉన్న ఒక భారం దిగిపోవాలి. అలాగే చెప్పాలి. మనలో ఉన్న అసమాధానం పోతుంది, మనకు నెమ్మది వస్తుంది. చిత్రతలు చెప్పాలి. మనం ముందుకు సాగడానికి అది అవకాశాన్ని ఇస్తుంది. పగ ఒక మనిషిని ముందుకు సాగనివ్వదు. పగ ఒక మనిషిని నిద్రపోనివ్వదు. పగ ఒక మనిషిని నెమ్మదిగా ఉండనివ్వదు. పగ ఒక మనిషిని మంచి వైపుగా నడవకుండా మరింత చెడ్డ వైపుగా నడిపిస్తుంది. మరింతగా ఏదో ఒక తప్పు చేయాలన్న తాపత్రయం, ఆ యొక్క తొందరపాటు పగ సాధించేవాడిలో ఉంటుంది. క్షమించేవాడు వాటిని మరిచి విడిచి వాటిని వదిలి ముందుకు సాగిపోతారు. అని వింటున్న ప్రేమని దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క మొదటి మాట మన జీవితాల్లో కూడా నెరవేర్చబడాలి. అందరూ ఎవరు మనకు శత్రువులుగా మనమందరిని క్షమించి అందరినీ మన్నించి, మనం క్షమిస్తే మన్నిస్తే ముందుకు వెళ్తాం, లేకపోతే అక్కడే ఆగిపోతాం. మనం ఆగే వాళ్ళగా ఉండకుండా సాగిపోయే వాళ్ళగా ఉండాలి. ఈరోజు ఎవరితో వల్ల మాట్లాడలేకుండా విశేషంగా అత్త, కోడలు, మామ, అల్లుడు ఎవరితో మాట్లాడలేవో అందరితో మాట్లాడి వారు ఒకవేళ పొరపాటు చేస్తుంటే క్షమించి, మీరు పొరపాటు చేస్తుంటే క్షమాపణ అడిగి మీరేం చేయాలంటే మీరు సమాధాన పడి దేవుని బిడ్డలుగా ముందుకు సాగండి. దేవుడు ముందు ఇస్తారు. నమ్మచ్చు లూకా 23:43 నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నేను చెప్పిన 9 సంవత్సరాలు. నేడు నీవు నాతో ఎక్కడ ఉంటావు? పరదేశంలో ఉంటావు. దేవునికి స్తోత్రం అని చెప్పాలి. ఎందుకు ఆ మాట వాడికి చెప్పాడంటే వాడు యేసుని గుర్తుపట్టాడు. అందుకే బైబిల్లో రాయబడింది, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడు, నమ్మని వానికి శిక్ష విధించబడు. నమ్మితే రక్షణ. ఎక్కడి నుంచి రక్షణ? నరకాగ్ని నుంచి రక్షణ, పాపంలో నుంచి రక్షణ, శాపంలో నుంచి రక్షణ, రోగంలో నుంచి రక్షణ అని చెప్పాలి. మాంత్రిక క్రియల్లో నుండి రక్షణ,
దురాచారాల నుండి రక్షణ, సాతాను కబండ హస్తం నుంచి రక్షణ. నన్ను వింటున్న ప్రియమైన దేవుని బిడ్డల గుర్తుపట్టాలి. ఏం చేయాలండి? చెప్పండి, నాతో కూడా చెప్పండి. సత్యమును గ్రహించగలరు. ఎట్లా చెప్పండి? సత్యమును గ్రహించగలరు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయి. సత్యాన్ని గ్రహించాలి. ఇప్పుడు ఈ మొబైల్ వాడాలంటే ఏం చేయాలి? దీనికి తెలియాలి నాకు, ఇది ఎక్కడ ఆన్ అవుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది. నేను రాత్రి కూటంలో చెప్పాను, ఒక పిల్లోడు బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం అయ్యాడు. వాళ్ళ డాడీ ఒక గ్రామస్తుడు iPhone 16 Pro Max ఇచ్చారు. నాన్న నేను దుబాయ్లో ఉన్నాను, నీ ఊరిలో ఉన్నావు, రోజు నువ్వు నన్ను ఏం చేయాలి? చూడాలి, నేను నిన్ను చూడాలి. అందుకే ఫోన్ పంపించిన. దొరికింది బిడ్డ, దొరికింది. నానా ఫోన్ ఓపెన్ చేయమన్నా. ఇంకొకరు పిల్లలు తెచ్చి మాట్లాడుకుని ఓపెన్ చేయమన్నా. ఓపెన్ చేయమనగానే ఏం చేసింది? ఓపెన్ అంటే తెరవమంటావు బిడ్డ? అవును. ఒక నిమిషం ఓపెన్ చేసి అదే తెరిచి ఫోన్ చేస్తా బిడ్డ. ఓపెన్ చేసిన తర్వాత వాడి ఫోన్ అవసరం లేదు, ఎవడి ఫోన్తో మాట్లాడతాం, వాడి ఫోన్తో అవసరం లేదు. నేను నీకు ఇచ్చిన ఫోన్తో మాట్లాడచ్చు. గట్టనే బిడ్డ, గట్టనే కొడుక, ఇక నువ్వు ఫోన్ ఆపు. ఈ ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత దీని నుంచే చేద్దాం. సరే బాబాయ్, ఓపెన్ చేయడం నీకు రాదు. ఎందుకు రాదురా? ఓపెన్ చేయడం తెరవడమే కదా. గది విడితే లేకుండా బతుకుతా మేము, గంత ఊరోళ్ళమా మేము? సరే బాబాయ్ తెరవడ ఓపెన్ చేసి ఇటు తెస్తే వీడికి ఒక ఫోన్ వచ్చింది. బాబాయ్ నేను తెలుస్తుంటే ఇప్పుడే వస్తానని చెప్పి బయట పోయి ఫోన్ మాట్లాడుకుని వచ్చేసరికి ఫోన్ రెండుగా తెలిసింది. రెండుగా ఏం చేసేది? అయ్యో బాబాయ్ ఓపెన్ చేసి ఓపెన్ అంటే తెరవడం కదా తెలిసిన. అయ్యో నీ నోట్లో మన్ను వాడా, 1,40,000 ఫోన్ తీసినావు. అవునా ఓపెన్ అన్నావు, ఓపెన్ అంటే మరి ఇప్పుడు ఎట్లా కనిపిస్తాను? మా బాబు ఎట్లా కనిపిస్తాను? ఇంకా బాగా ఎక్కడ కనిపిస్తాను? బాబు ఇంకేమైనా వాడు ఫోన్ ఇరగొట్టేది, ఇరగొట్టలేదు బిడ్డ, రెండుగా తీసిన అలా చెప్పాలి. కొడుకు ఫోన్ చేసి కొడుకుంటే నేను చేయబెట్టుకుని ఏడవడం మొదలు పెట్టాడు. అమ్మ నాన్న 1,40,000 ఫోన్ ఇట్లా ఎరగొట్టినాడు, చేసినాడు అన్నది తప్పైంది కాదు. అలా చెప్పాలి. చెప్పండి దీని గురించి చెప్పండి, మాట్లాడితే దీని గురించి చెప్పండి, మాట్లాడండి. చెప్పండి దీని గురించి తెలియదు. తెలుసున్నోళ్ళకు ఈ సర్కం. చిన్నపిల్లలు ఇయ్యండి, అన్నం అడగడు, అల్లరి చేయడు, ఏమి ములు కన్ను కూడా ఏం చేయడు. కన్నుడు ఏమి చేయడు. కొన్ని విషయాలు నాకు తెలియదు, నా కొడుకులకు తెలుసు. మిమ్మల్ని లేకపోయినా కొడుకే అంటాడు, ఏదైనా నా కొడుకు చదివి అంటాడు, ఏమైనా ఏదో వస్తుంది, ఏ చిన్న విషయం అది. నేను ఒక 2 గంటలు తల్లాడుతున్నా. ఇప్పుడు కొంచెంమంది ఫోన్ చేసేమంటే పాస్టర్ ఏది ఎప్పుడు బిజీ వస్తుందండి? బిజీ లేదు, నిజంగా మేడం బిజీ లేనా? పాస్టర్ ఫోన్ చేసి ఏం పాస్టర్ పొద్దు నుంచి బిజీ ఉండదు, మేము ఫోన్ చేస్తున్నాం, అస్సలు బిజీ లేదా, ఒక ఫోన్ కూడా రాలేదు నాకు అని చెప్పాలి. కావాలని వచ్చి చూడమని వాడు వచ్చేసింది, ఇంటికే వచ్చేసింది. చేయరా నా ఫోన్ చేస్తుంటే చేతులని చేయలేదు, ఫోన్ ఉంది, ఫోన్ ఎవరితో మాట్లాడతలేను, ఎవరు కస్టమర్ ట్రైన్ టు రీచ్ ఈజ్ బిజీ అంటూ ఇదే అవుతున్నాను. సారీ పాస్టర్ తప్పగానే చేస్తున్నాను, ఇట్లనే అవుతుంది కదా. అప్పుడు స్విచ్ ఆఫ్ చేస్తున్నాను, స్విచ్ ఆఫ్ ఏలేదో చేస్తారు. అయితే అక్కడి నుంచి వేలు వచ్చాయి. ఏమైంది అడిగాను, ఇట్లా ఉంది బిడ్డ, అంతేగానే చిన్న విషయం అని చెప్పి 2 సెకండ్లు ఏం చేసింది, 2 సెకండ్ 1 2 3 4 5 అని చెప్పేసి ఈ సెకండ్ అట్లా వస్తే చూడు అంకుల్ లేదు బాగా. ఒక సబ్జెక్ట్ చదవాలా అని చెప్పండి. ఇప్పుడు మా బాబు గారు 2 పెట్టి వాళ్ళు కూర్చున్నారు ఇక్కడ, వాళ్ళకి ఒక యామినేషన్ ఇచ్చారు, దాన్ని ఎట్లా లోడ్ చేయాలా, ఎట్లా పెట్టాలి, ఎట్లా. మనం అనుకున్నట్టు ఒక గన్ తీసుకొచ్చి ఇట్లా అని ఖర్చాలనుకున్నాను. నేను ఇదే అనుకుని అమెరికా పోయినా ఒకసారి పోతే ఒక జనరల్ క్యాంప్ నా ఫ్రెండ్ తీసుకుపోయాడు. సురేష్ మనకి మానవుడా పొద్దున 10 తెలుసుకున్నాడు, సత్యాన్ని తెలుసుకున్నాడు, మారిపోతాడు. ఈ దొంగ యేసుని తెలుసుకున్నాడు. అందుకని
దానికి ముందు మాట్లాడతాడు, అయ్యా మీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను చేయండి తెలుసుకున్నాడు రక్షకుడు అని తెలుసుకున్నాడు. చెప్పండి, యేసు ఎవరు? రక్షకుడు. యేసు ఎవరు? దేవుడు. యేసు ఎవరు? మన పాపాలకు రక్తం కాచి 3వ రోజు పునరుద్ధరణై యేసు ఎవరు? పరలోక దేవుడు. యేసు ఎవరు? పరలోకాన్ని నీకు నాకు ఇచ్చేవాడు. చేతులతో చెప్పాలి. ఇది గుర్తు తెలుగు. ఎంతమంది తెలుసుకొని ఉన్నారు? చేతులతో చెప్పాలి. మీరందరూ దాన్ని బయటకు వెళ్ళాలి. 3వ మాట చెప్పేసి ముగిస్తాను త్వరగా. యోహాను 19వ అధ్యాయం 26, 27. యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిల్చుండెను చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఈ కుమారుడని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యులను చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. తల్లి అని చెప్పాడు. అక్కడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. చనిపోతా యేసు ప్రభు బాధ్యతను నేర్పించాడు, బాధ్యతను చూపించాడు. తల్లి చెప్పాలి. ఆ శిష్యుని చూసి అంటాడు ఇదిగో అని, తల్లిని చూసినట్టాడు ఇదిగో అని కుమారుడు అంటాడు. అని చెప్పాలి. యేసు ప్రభు చనిపోతూ కూడా బాధ్యత గలవాడు. అని చెప్పండి. ఈరోజు చూడండి, రాత్రి ఒక వీడియో ఒకటి చూశాను. నేను మీటింగ్ పోయి వచ్చినాను. మన హస్మత్పేట మన ప్రియ సోదరు దగ్గర పోయి వచ్చినాను. పోయేసి వచ్చి ప్రేయర్ చేసుకుంటున్నా. పొద్దున్న కొరకు ప్రార్థన చేసుకుంటా ఉంటే ఒక మెసేజ్ ఒకటి వచ్చింది. పాస్ గారు పంపించి ఏదో అర్జెంట్గా వచ్చని ప్రార్థన మధ్యలో ఏం చేశారంటే ఓపెన్ చేసి చూస్తే ఒక పిల్లోడు నార్త్ ఇండియాలో పిల్లోడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళమ్మ కాళ్ళు చేతులు పని చేయడం లేదా, ఆ అమ్మ భారం అయిందని చెప్పి ఒక గుంత తవ్వి ఆ గుంతలో వేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ అమ్మకు కాలు పని చేయటం లేదు, కానీ ఆ పరిస్థితులు కూడా గుంతలో పోకుండా అటు ఇటు ఏం చేస్తుంది, అడ్డగిస్తాం. లాస్ట్ ఒక కర్ర తీసుకొచ్చి ఆమె కాళ్ళ మీద కొట్టి ఆ తర్వాత గుంతలో వేసి మట్టేసి కొలుస్తున్నాడు. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో జరిగిన విషయం. ఎట్లా ఏడ్చానంటే, నేను తల్లిదండ్రులను చూసుకునే వయసులో వారు భారమయ్యారని చెప్పి వాళ్ళని కొట్టి బతికుండగానే గుంతలో వేసి ఏం చేస్తున్నాడు, బాధ్యత లేదు. ఈరోజు యేసు ప్రభు చూడండి, వాళ్ళ అమ్మ విషయంలో ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో ఆ శిష్యుని విషయంలో ఇదిగోని అరే నీ కుమారుడు అన్నాడు. ఆ సమయం నుంచి అతడు ఆమెను చేర్చుకున్నాడు, ఆమెను పోషించాడు, ఆమెకు ఆశ్రయము ఇచ్చాడని మన దేవుని వాక్యం చూడగలుగుతాం. ఈరోజు ఈ శుక్రవారం రోజు, గుడ్ ఫ్రైడే రోజు మన బాధ్యత కలిగి ఉన్నామా? నీ భార్య పట్ల నీకు బాధ్యత ఉందా కదా? నీ భర్త పట్ల బాధ్యత ఉందామా? నీ తల్లిదండ్రులు మిస్ అవుతున్నారు. ఈరోజు నేను నా నాన్నను చాలా మిస్ అవుతున్నాను. ఈరోజు వస్తే గుడ్ ఫ్రైడే వస్తే మా నాన్న వైట్ డ్రెస్, వైట్ మిడిల్ షూ వేసుకుంటాడు, వేసుకొని ముందే వచ్చి కూర్చోకుంటాడు. ఈ గుడ్ ఫ్రైడే రోజు ఖచ్చితంగా కన్నీటి ప్రార్థన చేసేవాడు మా నాన్న. కళ్ళ నీళ్ళు వచ్చి ఒకసారి అడిగే, నాన్న ఎందుకు ఏడుస్తున్నామంటే, వేసుకోవడం మనకు ఎంత ఇబ్బంది పడి చనిపోయాడు కదా అని చెప్పి ఏడుచుకోలేదు. ఈరోజు మా అమ్మ ఉంది, మా నాన్న లేదు. ఈరోజు ఎంత మిస్ చేస్తున్నాను. అరే నీకు చెప్పలేదు, నా బిడ్డలు ప్రేమని దేవుని బిడ్డ వెళ్ళిన తర్వాత ఫోటోలు పెట్టి వాళ్ళ ముందు నేను ఏదేదో రకరకాల ఆహార పదార్థాలు పెట్టి వాళ్ళ పేరు చెప్పి ఏదేదో పండుగలు చేసేదానికన్నా వాళ్ళు బతికున్నప్పుడు వాళ్ళు మంచిగా చూసుకోవాలి. చేతులతని చెప్పాలి. బాధ్యత ఉందా? యేసు ప్రభు శిలువ మీద గుడ్ ఫ్రైడే రోజు ఏం చేశారో బాధ్యత నేర్పించారు. చేతులతని చెప్పాలి. తల్లిదండ్రులను పొరపాటునప్పుడు పిల్లలు చేయకూడదు. అరే వారిని వదులుకోకూడదు. తల్లిదండ్రులను కడ వరకు వారిని సంరక్షించాలి, వారికి సహాయం చేయాలి, వారి రుణము తీర్చుకోవాలి, తల్లిదండ్రులను ప్రేమతో చూసుకోవాలి. చిన్నప్పుడు ఎంతో అల్లారుముద్దుగా వారు పెంచారు. వారు తినకో వారికి ఉన్న ఆశలన్నీ చంపుకొని మనలో వారి ఆశలు చూసుకొని మనకి పెంచారు. పెద్దగైన పిల్లలు తల్లిదండ్రులను ప్రేమతో చూసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అంటాడు, ఏమంటారు? పిల్లలారా మీ తండ్రిని ఏం చేయండి, సన్మానించండి. దేవుని స్తోత్రం చెప్పాలి. 10 ఆజ్ఞలు కూడా ఒక ఆజ్ఞ ఉంది, తల్లిదండ్రులు ఏం చేయాలంట, సన్మానించాలి, ప్రేమతో చూసుకోవాలి. దేవుని స్తోత్రం. ఈరోజు చాలా మంది బాధ్యత లేని వారిగా ఉన్నారు. తల్లిదండ్రుల విషయం, పిల్లల విషయం, చుట్టాల విషయం, బంధువుల విషయం, ఆత్మీయ తల్లిదండ్రుల విషయం చాలా మందికి పట్టింపు లేదు. అలాగే చెప్పండి, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచుతారు, ఎంతో మనకు త్యాగాలు చేస్తారు. వారికి పెద్దగా అయిన తర్వాత వసతులు వచ్చిన తర్వాత వారిని మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం చెప్పాలి.
గట్టిగా చెప్పాలి. బాధ్యతలు మనకు యేసు ప్రభు నేర్పించారు. మనం బాధ్యతతో జీవించే వాళ్ళం అన్ని విషయాల్లో మనం బాధ్యత గల వారిగా ఉండాలి. సహోదరులైన వారు బాధ్యత గల భర్తగా, సిస్టర్లైన వారు బాధ్యత గల భార్యలుగా, తల్లులుగా, తండ్రులుగా, అన్నలుగా, తమ్ముళ్ళుగా, చెల్లెలుగా, మొత్తానికి ఈ దేశంలో బాధ్యత గల పౌరులుగా మనం ఉండాలి. చిత్రతని చెప్పాలి. మనం కంటుకొని బాధ్యతలు ఉన్నాయి. పిల్లలకు ఇప్పుడున్న బాధ్యత ఏంటి? చదువుకునే బాధ్యత. ఇప్పుడు పోయి సెల్ ఫోన్లు ఆడుకుంటూ టైంపాస్ చేస్తాము. తండ్రి బాధ్యత ఏంటి? భార్య పిల్లలు పోషించాలి, వారికి మాదిరిగా ఉండాలి. తల్లి బాధ్యత ఏంటి? భర్తకు సహకరిస్తూ పిల్లల యొక్క ఎదుగుదలలో సహకరించాలి. సంఘంలో ఉన్న సంఘస్థుల బాధ్యత ఏంటి? సంఘ దైవ సేవకులను కాపాడుకోవాలి. బైబిల్లో మాట రాయబడింది, కాపరిని మొత్తెదను, కాపరిని కొడతాను, గొర్రెలు ఏం చెప్తాయి. ఈరోజు పాస్టర్లకు విరోధంగా, దైవ సేవకులకు విరోధంగా ఎటు చూసినా దాడులు ఎక్కువైపోయాయి. క్రైస్తవులే ఏం చేస్తున్నారు? పాస్టర్లకు విరోధంగా మాట్లాడడం మొదలుపెట్టారు. మొత్తం ఒక పక్క వేరు, కానీ ఈరోజు ఎటు చూసినా దైవ సేవకులు పడుతున్నారు. ఎందుకంటే తెలుసు, ఎప్పుడైతే నేను ఒక సేవకుని, ఎంతమంది విశ్వాసం నాకేమైందనుకో ఈ సంఘం చదువుకోవాలి. అందుకని సేవకులకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. చిత్రతని చెప్పాలి. అది మీ బాధ్యత. సేవకులను కాపాడుకోవాలి. సేవకులకు ప్రార్థన చేయడం, వారిని సేవలో వారు సేవ చేస్తుంటే వారికి సహకరించడం, సహాయం చేయడం, ఇవన్నీ చేయాలి. ఒక సేవకుడు రూపించబడి రావడానికి సంవత్సరాలు పడుతుంది. అనేక అనుభవాలు నేర్పించిన నీ స్థితికి తీసుకొచ్చి నిలబెట్టారు. కాపాడుకోవాలి. భర్త భార్యని కాపాడుకోవాలి. ఒకరినొకరు మనం కాపాడుకోవాలి. చిత్రతని చెప్పాలి. ఒకరు మరొకరిని కాపాడుకోవాలి. అలాగే మనం అందరి యొక్క ముందుకు సాగుతుంది. యేసు ప్రభు నేర్పించారు. యేసు ప్రభు చాలా బాధ్యత గలవాడు. 4వ మాట మత్తయి సువార్త 27:46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. అది చెప్పాలి. ఏం జరిగిందో ఒక చిన్న మాటలు చెప్పేసి ముగిస్తాను అనుకోండి. యేసు ప్రభు తన తండ్రితో ఎల్లప్పుడూ కనెక్టెడ్ అయి ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు తండ్రికి మన పరిశుద్ధాత్మ అనబడిన త్రియేక దేవుడు. అలాగే చెప్పండి. యేసు ప్రభు ఎల్లప్పుడూ దేవునితో కనెక్టెడ్ అయి ఉన్నాడు, తన తండ్రితో. ఒక్కరోజే డిస్కనెక్షన్ వచ్చింది. అది ఎప్పుడంటే మనుషుల పాపం, మనుషుల అక్రమం, ఈ ప్రపంచ మానవుల యొక్క పాపం అంతా ఒకసారిగా యేసు ప్రభు మీద పెట్టినప్పుడు బైబిల్లో రాయబడింది, తండ్రి పరిశుద్ధుడు, ఆయన పాపమును చూడలేనంత పవిత్రమైన నేత్రం గలవాడు. చిత్రతని చెప్పాలి. ఒక్కసారిగా మన పాపాలు, మన అక్రమాలంతా యేసు ప్రభు మీద పెట్టి ఆయనను మన పక్షాన శిలువ మీద అప్పచెప్తున్న సమయంలో, ఆయన చనిపోతున్న సమయంలో ఒక క్షణము తండ్రి తన ముఖాన్ని చేశాడు. నా పాపాన్ని చూడలేకపోయాడు. చిత్రతని చెప్పాలి. అంతటి పాపిష్టులో మనందరూ చేసిన కథలు, మన వీడియోలన్నీ బయట పెడితే వాంతి చేసుకుంటే జనం అంత దరిద్ర కులం. ఒకరి కథ ఇంతుంటే అందరి ప్రపంచంలో ఉన్న వారందరి దుర్మార్గము, వారి యొక్క అకృత్యాలు, వారి యొక్క అక్రమాలు, వారి యొక్క పాపిష్టి పనులు, వారి యొక్క దుర్మార్గమైన ఏమైన పనులన్నీ ఒక్కసారిగా యేసయ్య మీదకి వచ్చినప్పుడు ఒక్క క్షణానికి ఏం చేశాడు? దేవుడు తన ముఖాన్ని తిప్పుకొని అప్పుడే మాట అంటాడు, ఏమని? నా దేవా ఎందుకు చేయించారో తెలిసిన? నీ చేయి పట్టుకోవడానికి. యేసు ప్రభు తిరస్కరించబడ్డానికి కారణం నీవు నేను అంగీకరించబడ్డాను. యేసు ప్రభు అప్పగించబడ్డానికి కారణం నీవు నేను విడిపించబడాలని. యేసు ప్రభు శిక్షించబడ్డానికి కారణం మనము రక్షించబడ్డాను. చేతని చెప్పాలి, గట్టిగా చెప్పండి. యేసు ప్రభు తన తండ్రితో ఒక క్షణము ఆయన డిస్కనెక్ట్ అయ్యాడు. ఒక్కసారిగా తండ్రి తనని చూడలేకపోయాడు. అప్పుడే అల్లాడిపోయాడు. అప్పుడే మాట చెప్తాడు. నన్ను వీటిలో ప్రేమ దేవుని పెట్టాలి. దేవునికి దూరమైన మనము దేవునికి దగ్గర చేయడానికి యేసు ప్రభువే ఒక క్షణం తన తండ్రికి దూరం కావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పాలని గట్టిగా. నన్ను వింటున్న ప్రేమ దేవుని పెట్టారా, ఈరోజు మనం దేవునితో సంధి కావడానికి, మనం దేవుని బిడ్డలుగా మార్చబడ్డానికి, ఆయన మనకిచ్చిన రక్షణను పొందుకోవడానికి, ఆయన బిడ్డలుగా మనం మార్చబడి పరలోక వారసులుగా మార్చబడ్డానికి యేసు ప్రభు తన్ను తానే చేశాడు.
మన చెయ్యి పట్టుకోవడానికి ఒక క్షణము తండ్రి తన కుమారుని చేయి వదలవలసి వచ్చింది. అలా చెప్పాలి. మీరు హాస్పిటల్స్కి వెళ్ళేది ఎక్కడన్నా తండ్రులు చెప్పే మాటలు విన్నాను. కొడుకు హాస్పిటల్ లేదు, చావు బతుకుల మధ్యలో ఉండడం వాళ్ళు చెప్పే మాట, సార్ నా కిడ్నీ తీసుకొని తీసుకొని నేను నా చచ్చిపోతే నా కొడుకుని బతికించండి అంటారు. రికార్డు చెప్పడం చూడండి. నా రక్తం అంతా ఇచ్చేస్తాను సార్, నా కళ్ళు ఇచ్చేస్తాను, నా ఒంట్లో ఉన్నదంతా ఇచ్చేస్తాను, నా కొడుకు నేను బిడ్డలు రక్షించాను చేతులు అంతటి 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 సరే అంతటి ఎక్స్టెంట్కి ఆ ఎక్స్టెంట్కి ఎందుకు వెళ్తారంటే మన పిల్లల మీద తెచ్చుకున్న ప్రేమ. యేసుప్రభు మనం ఎంత ప్రేమించారంటే తాను ఒక నిమిషం ఏం చేశాడో తండ్రికి దూరమై మనందరినీ శాశ్వతంగా దేవునికి దగ్గర చేశాడు. చేతులతోని చెప్పాలి, తల్లి చెప్పాలి. అందుకే ఈరోజు మనం దేవునికి యేసుప్రభు మన దగ్గర చేశాడు. పొరపాటు చేసిన దేవునికి దూరం కాకూడదు. దేవునికి దూరం అయ్యావో వెంటనే సాతానికి దగ్గర అవుతావు. వెలుగుకు దూరం అయ్యావో వెంటనే చీకటికి దగ్గర అవుతావు. మంచికి దూరం అయ్యావో వెంటనే చెడుకు దగ్గర అవుతావు. చిత్రతల్లి చెప్పాలి. 5వ మాట యోహాను సువార్త 19:28. తరువాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్టు నేను దప్పికొనుచున్నాను అన్న. లేఖనము నెరవేర్చబడినట్టు లేఖనము నెరవేర్చబడినట్లు నేను దప్పికొనుచున్నాను అన్న. అప్పుడు ఆయన ఏమిచ్చారంట? చిరకతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేది కనుక, చిరకతో పెట్టిన పాత్ర అక్కడ పెట్టి ఉండేది కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించి పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి దాహం అని ఉన్నానంటే ఏం చేశారు? ఆ చేదైన చిరుకను యేసయ్య నోట్లో పెట్టారు. తాగడానికి కాదు అని చెప్పాలి, జస్ట్ ఆయన నోటికి అందించారంటే. చిత్రతాగి చెప్పాలి, గట్టిగా చెప్పండి. దాహం కొట్టిన మనిషికి నీళ్ళు ఇవ్వాలి, అది కడుపు నిండా తాగుతూనే దాహం తీస్తుంది. కానీ చేదైన చిరుకను నోటి దగ్గర జస్ట్ ఏం చేశారు? ఆ స్పాంజ్ జస్ట్ అందించారు. దేవుని స్తోత్రం చెప్పాలి. ఒకసారి ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆయన యొక్క దప్పిక, ఆయన ఆకలంతా ఒకటే, దేవుని చిత్తము చేయాలి. చిత్రతని చెప్పాలి. అందుకే మత్తయి సువార్తలో యేసుప్రభు ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త చదవండి 5వ అధ్యాయం ఒక మాట. నీతి కొరకు ఆకలి దప్పిక కలిగిన వారు ధన్యులు. ఎన్నో వాక్యం? 6 చదవండి. 5 వారాలు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. చిత్రతని చెప్పాలి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నేను దాహము అంటే ఆయనకు చేదైన చెరుక నోటికి చేశారు, జస్ట్ అందించారు. నన్ను వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దాహము తీర్చడానికి అరే యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వాక్యం ఏమంటారు? చదవండి, త్వరగా చదవండి. 7:37. ఆ పండుగలో మహాదినమైన అంచెదినమున యేసు నిలిచి ఎవడైనను తప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోవాలి. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాలి. ఇది ఏం దాహము, ఏం దప్పిక? అరే ఆత్మదాహము. చిత్రతని చెప్పాలి. నీతి కొరకైన ఆత్మదాహము, పరిశుద్ధాత్మ చేత తీర్చబడే దాహము. దీన్ని ఇచ్చేవాడు ఎవరు? యేసు. లేఖనము నెరవేర్చబడినట్లు చిత్రతని చెప్పాలి. నాకు దప్పిక ఉంది, దాహం వేస్తుందంటే చేదైన అరే ఒక చెరుకని ఏం చేశారు? వేసుకో అందించారు. తను వింటున్న ప్రేమిక దేవుడు, ఈరోజు నీ దాహం ఏమై ఉంది? ఈరోజు చాలా మంది క్రైస్తవులకు అరే ఈ దాహం లేదు. ఏ దాహము? నీతి కొరకు అయినా ఆకలి దప్పిక లేదు, పరిశుద్ధాత్మ దాహం లేదు, మందు కొట్టే దాహం ఉంది. గుడ్ ఫ్రైడే వరకు మీరు చూడండి చాలా దుఃఖంతో ఉంటారు. రేపు ఒకరోజు సరుకులన్నీ కొట్టుకుంటారు. రేపు ఎల్లుండి ఏం చేస్తారు? ఈస్టర్ రోజు ఇక ఫుల్గా బాటిల్ తినుకొని ఏం చేస్తారు? తెరుచుకొని
అరే విచ్చలు విడిగా అరే మద్యం అనేది ఏం చేస్తుంది, క్రైస్తవ ఇళ్లలో ఏరై పారుతుంది. క్రైస్తవుల ఇళ్లలో నేను చెప్పేది దేవుని స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే ఇంకా ఏం పోలేదు, తాగుడు దాహం పోలేదు. ఇక్కడ ఈ చర్చలను కూర్చున్న కొంచెం దరిద్ర పోలు, ఇంకా దేవుని నమ్ముకున్నారు, తాగుబోతోళ్ళు, కట్టుకున్న భార్యను ఏడిపించే దుర్మార్గులు ఇక్కడ లేకపోలేదు, ఇక్కడే ఉన్నారు. కిస్మిస్కి వస్తాడు, గుడ్ ఫ్రైడేకి వస్తాడు, ఈస్టర్కి వస్తాడు, అన్నిటికి వస్తాడు, బతుకు మాత్రం మారలా. అలాంటి చెప్పండి. ఈ తాగుడు అమ్మేవాడే రాసి పెట్టాడు ఏమని, ఒరే తాగకరా నువ్వేం చేస్తావు, చచ్చిపోతావు, ఇది నీ ప్రాణానికి హానికరం అని చెప్పినప్పుడు ఏం చేస్తాడు. దేవుని స్తోత్రం. ఒకడు అధ్యయనం చేసి చెప్పాడు, తాగుడు ఏ తాగుడైనా రమ్ము, విస్కీ, బ్రాండీ, దీనికి ఏదైనా దీనికి ఉచ్చకు పెద్ద తేడా ఏమీ లేదు. ఇది ఎంత పవర్ఫుల్లో అది కూడా అంతే పవర్ఫుల్ అని చెప్పాడు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పాలి. అంటే అర్థం ఏంటంటే ఈ తాగేవాడు అరే దానికి సమానమైన తాగుతున్నాడే దీనికి సమానమైన తాగుతున్నా అని అర్థం. ఇది తాగడానికి ఎక్కడో పోవడానికి అవసరమే ఉందిరా, ఎక్కడో ఒక డబ్బా పెట్టుకుంటే రాసి పెడితే చాలు, అయ్యో వచ్చినంత పోసిపోయి నేను దాన్ని తాగుతానంటే అందరే చేస్తాను, పోసిపోతాను. దీనికి ఎందుకు ఇన్ని డబ్బులు ఇవ్వాలా? భార్య పిల్లల్ని పోషించాల్సిన డబ్బులతో తీసుకొని ఏం చేస్తున్నావు, తాగుతుంది. ఈరోజు తాగుడు మంచి మత్తు, సినిమా మత్తు, ఈరోజు సీరియళ్ళ మత్తు, పాపిష్టి మత్తు, రకరకాల మత్తులో క్రైస్తవులు ఉన్నారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మాట చెప్తారు. ఏమని చెప్తారు చూడండి, 5వ అధ్యాయం, మీరు మద్యంతో మత్తులై ఉండక. చదువున మాట, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యం. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. మద్యముతో మత్తులై ఉండకుడి, అదేం చేస్తుంది, దుర్వ్యాపారం ఉంది దానిలో. మోరలో పడిపోతావు, మోరలో పడతావు, నువ్వు మోరలో పడతావు, మోరే నీ నోట్లో వస్తుంది. పనికి మాలో నీ నోరు తెరిస్తే గట్ర వాసన వస్తుంది. తాగుబోతున్న నోరు తెరు, గట్ర వాసన వస్తుంది. ఒక మనిషికి ఆపరేషన్ చేయడానికి ముందు ఎంత అనెస్థీషియా ఎక్కించినా వాడికి అనెస్థీషియా ఎక్కుతలేదు. అనెస్థీషియా ఏంటంటే అర్థమైంది, మొత్తం ఎంత ఎక్కించినా ఎక్కుతలేదు. అప్పుడు డాక్టర్లు చాలా ఆశ్చర్యంగా, ఏంటి వీడికి ఎంత మత్తు ఇచ్చినా వీడికి ఎక్కుతలేదు. ఆవిడ బయట కాంపౌండర్ అన్నాడంట, ఏమైంది సార్, ఏమి వీడికి ఆపరేషన్ చేస్తుంటే మత్తు ఎక్కించాను, మత్తు ఎక్కించలేదు. అలా నేను ఒకరిని పట్టుకొస్తాను సార్, ఇప్పుడు నరసింహ గారు తెలిసినట్టు అని తెలిస్తే చాలు వాడికి మత్తు వచ్చేస్తుందని. అట్లనా? అవును సార్, తీసుకొచ్చారు. వాడు ఊగుతూ వచ్చిన, ఎవరు ఏం ప్రాబ్లం, నీకు కోట్లు ఇస్తాను కానీ ఆ మనిషి దగ్గర పోయేది అంటే నూరు అంతే వాళ్ళు, అంతే కదా తెలుస్తారు. దగ్గర తీసుకుపోయి చేశారు, వాడు బెడ్ దగ్గర తీసుకుపోయి వాడు తెలిసి తినక ముందు కూడా అలాంటి చెప్పాలి, గట్టిగా చెప్పండి. అంత మత్తు ఉంటుంది, అంత దరిద్రం ఉంటుంది. వాళ్ళు ఆపరేషన్ అయిన తర్వాత ఎలా అది ఆడు నోరు తెలిస్తే అట్లా ముడిచిపోయావు, ఏమైందని అడిగితే నిజంగా మాకు మత్తేం రాలేదు, ఆ గప్పు తట్టుకోలేకుండా నేను ఏం చేసినాను, నా కళ్ళు తిరిగి నేను అరే నిద్రలోని జారిపోయినాను అని చెప్పండి. తాగుబోతున్న నోరు నూరు ఇట్లా గబ్బు కొడుతుంది. ఒక పిల్లోడు డాడీ దగ్గరికే వాడు మమ్మీ కాడికే పోతాడు. ఎందుకురా అంటే వాడికి మమ్మీ మీద ప్రేమలేం కాదు, డాడీ మీద కొట్టే గబ్బు అని చెప్పండి. జర్దాలు, గుట్టుకాలు అన్నీ వేసుకున్నాను. నోరు కూడా కొంచెమంది అది తట్టుకోలేనంత వాసన. మద్యంతో మత్తలై ఉండక కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. తప్పిక కొన్నాడని లేఖనాలు నెరవేర్చబడ్డానికి ఎందుకు చెప్పాడంటే, నీకు నాకు ఒక తప్పిక రావాలి, అది నీతిని గురించిన ఆకలి తప్పిక, అది పరిశుద్ధాత్మను గురించిన ఆకలి తప్పికలు మనకు రావాలి. చిత్రతల్లి చెప్పాలి. ఆ రోజు మాట, ఆరో మాట, ఇంకో 2 మాటలు చెప్పేసి ముగిస్తాను. యోహాను 19:30 సమాప్తమాయనని చెప్పాడు. చిత్రతల్లి చెప్పాలి, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నారు. అందరూ చెప్పండి, ఇట్ ఈస్ ఫినిష్డ్. కొంతమంది చెప్తలేదు ఫిష్, అది రేపు వెళ్ళండి అని చెప్పాలి. ఏంటి గట్టిగా చెప్పండి అందరూ, ఫినిష్డ్. కొంతమంది చెప్పలేదు ఫినిష్డ్, గట్టిగా అంటే అర్థమైంది సమాప్తం. ఏది సమాప్తమైంది? ఏది సమాప్తమైంది?
మన రక్షణకు కావలసిన అన్నిటిని యేసు ప్రభు చేసి ముగించేశాడు. మన రక్షణకు కావలసిన అన్నిటిని ఏం చేశాడు? ఇంకా నువ్వు ఏమి చేయవలసిన అవసరం లేదు, ఆయన అన్ని చేశాడు. చెప్పండి గట్టిగా. గుంటూరులో ఒక బ్రదర్ ఏం చేస్తున్నాడంటే, ఈ పోయిన సంవత్సరము ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా నేను వాళ్ళ గ్రామము గుంటూరు టౌన్ నుంచి వాళ్ళ గ్రామం ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేను మోకాల మీదనే చర్చికి పోతానని, దేవుడు నా పాపాలన్నీ క్షమించడానికి నేను మోకాల మీదనే చర్చికి నడుచుకుంటూ పోతానని చెప్పి ఫేస్బుక్లో లైవ్ పెట్టి నడవడం మొదలుపెట్టి, ఇప్పుడు నన్ను అడగండి, నడిచి ముగించి నన్ను అడగండి, మీకు తెలిసి ఏం చెప్తాను నేను. 6 కిలోమీటర్లు కూడా పోలేదాడు. ఏమైపోయింది, మొత్తం ఎక్కడి నరాలు అక్కడ ఏం చేసినాయి పట్టేసేసి వాళ్ళని హాస్పిటల్ తీసుకుని అడ్మిట్ ఇచ్చారు. డాక్టర్ ఏం అడగలేదు, ఫస్ట్ ముఖం మీద ఏం చేశాడు, హఠాత్తుగా వచ్చి ఏ దేవుడు అన్నాడు ముఖం మీద నడుచుకుంటాడు. ఆఫ్రికాలో కూడా ఏం చేసిందా, యేసు ప్రభు నా కొరకు సిలువలో మరణించాడు, నేను సిలువలో మరణిస్తానని వెళ్ళిపోయింది. సిలువలో ఏమంది, నేను కూడా సిలువలో ఏమడతానని పోయింది. వాడికి ఒకటే కొట్టిండ్రు, ఏది ఇంకా 4-5 కొట్ల ఒకటే కొట్టారు. అలానే చెప్పాలి, వాడి అరుపులకు ఆ చుట్టుపురాల గ్రామాలన్నీ పోతాయి. మొదలు చెప్పాలి, గట్టిగా చెప్పండి. అప్పుడు అన్నాడు, అమ్మా యేసు ప్రభు ఒకటే చేయగలుగుతాను, నేను చేయలేను అనేది నేను అర్థం చేసుకున్నాను. అందరినీ సమకూర్చి నేను సిలువలో మరణిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి. ఇస్తాడే నేనే చేయలేకపోయినానమ్మా. అందరికి వందనాలు. ఇంతమంది చేశారు. ఓకే, 30 రోజులు 20 15 10 వారం 3 అంటే కొంతమంది లేదన్నారు. చెప్పాలి గట్టిగా. ఉపవాసం ఎందుకు చేయాలి? అన్నం తీసుకోవడానికి ఒకడేమంటారు, ఫస్ట్ మంచిది, ఈ 40 days అయ్యేసరికి నేను 5 kilos తగ్గిపోతాను. 5 kilos తగ్గడానికో డైటింగ్ కొరకు కాదు, ఉపవాసం ఎందుకు చేయాలి? ఉపవాసం అంటే మనం బాగా గ్యాస్ ఫామ్ అయ్యి మన కడుపులో మంట పెట్టుకుని బాధపడ్డాలి. ఉపవాసం అంటే అన్నాన్ని తగ్గించి, వాసం అంటే దేవుడితో గడపడం అనేది ఉపవాసం. అది 1 రోజు 2 రోజు 2 రోజు 40 రోజులు నీ ఓపిక అని చెప్పాలి. ఇప్పుడు నా ఉపవాసంతో, నా భక్తితో, నేను చేసే దేనితోనో దేన్ని మార్చలేదు. ఇవన్నీ నన్ను మార్చాలి కానీ నేను ఎవరినే చేయలేదు. చిత్రతాన్ని చెప్పాలి, గట్టిగా చెప్పరు. ఒక బ్రదరు ఒక సినిమా నటిని పెళ్లి చేసుకోవడానికి వాడు 100 రోజులు ఉపవాసం చేస్తున్నాడు. నేను అర్థం చూస్తున్నాను, నిజంగా తెలియదు. పిల్ల ఫోటో పెట్టుకుని బైబిల్లో మంచి హీరోని వీడు ట్రైన్లో ఉన్నాడు. అది సినిమా లెక్క అనుకున్నాడేమో. అట్లా వచ్చేది నాకు ఉపవాసం చేస్తున్నావు, నువ్వు నన్ను ఇది ప్రేమిస్తున్నావా, అయితే నేను పెళ్లి చేసుకున్నా అంటే ఈ మొహంలో ఉంది 100 రోజులు చేసి వాళ్ళమ్మ నువ్వు వద్దురా, నువ్వు చేసే ఉపవాసానికి ఆమెకు సంబంధం లేదురా, ఆ పిల్ల ఎక్కడో బొంబాయిలో ఉంటుందిరా, నీకు సినిమాలకు సంబంధమే లేదురా, వద్దురా అంటే కదా 100 రోజులు చేసి సగం అయిపోయింది. ఇంకా ఆపుతానండి, ఇంకో 100 రోజులు చేస్తాను. వీడికి మూడింది, వీడికి ఏమైంది, ఇంకో 100 రోజులు అయిపోయింది. 122 రోజు వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఎందుకనండి, పల్స్ రేట్ అంతా తగ్గిపోయి షుగర్ అంతా ఏమైంది, డౌన్ అయిపోయింది. ఈ పిల్లోడు ఎందుకు ఇట్లా అయిపోయాడు? టీవీయా? లేదు. ఏదైనా వీక్నెస్ లేదు, వీడికి ఏమైనా బాధ లేదు, ఎందుకు ఇట్లా అయిపోయాడు? వాళ్ళమ్మ ఫోటో తీసి చూపించారు. ఏమొకటే దిగరండి,
ఈ పిల్లల్ని పెళ్లి చేసుకోవడానికి ఉపవాసం చేస్తాం. అటు ఇటు చూసి అంత సీరియస్గా ఉన్నోని నువ్వు ఎక్కడ ఆమె ఎక్కడ ఇట్లా కొంచెం మంది వాళ్ళు చేసేది ఏదో చేసి ఎవరినో మార్చేద్దాం అనుకుంటారు. తల్లి చెప్పాలి మన ప్రార్థనతో ఒకడు మెడ్రాస్లో ఒకడు నేను కూర్చొని ఆదికాండం నుంచి ప్రకటన వరకు చదివేస్తాను. ఎందుకంటే నా బిడ్డ పెళ్లి కావాలి. నీ బిడ్డ పెళ్లి కావాలంటే కొంచెం వాక్యం చదువుకో, ప్రేయర్ చేసుకో, సంబంధం అది వదిలేసి నేను యజ్ఞంలో కూర్చుంటానంటే చేతులతో చెప్పాలి. దీని ద్వారా ఏం చెప్పని వస్తున్నాను నాతో చెప్పండి. నేను ఏది చేసినా రక్షణ సంపాదించలేను, చిన్న మార్పు కూడా చేయలేను. యేసు ఆల్రెడీ అన్ని చేసి ముగించిండు. మన కొరకు నువ్వేం చేయాల్సి ఏం చేయాలి అడగండి. ఏం చేయాలి? నమ్మాలి. యేసుని నమ్ము, ఆయన శిలువ మరణాన్ని నమ్ము, విశ్వసించు. యేసుని హృదయం వేయాలని చిన్న మాట. నువ్వు ఏది కొండలు ఎక్కాల్సిన అవసరం లేదు. కొంతమంది రకరకాల పనులు చేస్తారు. వేలాంగానికి పోతారు, వేలాంగాన్ని పోయి ఒక ఉసుకే అవుతుంది, వేడి తీసుకొని పోతలేదు. అక్కడ ఒక పాట ఒకటి వేసుకుంటారు బ్యాక్గ్రౌండ్. வந்துட்டோம் நெருங்கி வந்துட்டோம், இங்க வந்துட்டோம், தாயே அடுத்து வந்துட்டோம், என் முட்டியில ரத்தம் கூட பொட்டி நிற்குதுமா. మామలు కూడా కొంచెం మెట్లు ఎక్కుతుంటారు, కొంచెం మోకాల మీద. అటు భార్య ఉంటుంది, ఇటు కొడుకుంటాడు. ఇవన్నీ ఏం చేయాల్సింది ఒక చిన్న మాట. నేను పాపిని. చెప్పండి, నేను పాపిని. యేసు ప్రభువా, నీవు పరిశుద్ధులవు, నీవు నా కొరకు రక్తము కార్చావు, నా పక్షాన మరణించావు, మూడో రోజు పునరుద్ధరణ లేచావు. నీ పవిత్రమైన రక్తముతో నన్ను కడిగి శుద్ధీకరించు, నన్ను నీ బిడ్డగా అంగీకరించి యేసయ్య నాలోనికి రా నా జీవితాన్ని మార్చు. చిన్న ప్రార్థన తెరిచి మాట్లాడుతుంది. ఎంత సింపుల్ ఉంది, ఎంత సింపుల్ ఉంది. దేవునికి ఆపిల్ పండు పెట్టు, అంగూరు పెట్టుకోండి, ఇది పెట్టుకోండి, ఇది పెట్టుకోండి, ఎరుసలేము కొండ ఎక్కడ ఎవరు చేయగలుగుతారు? అని చెప్పండి, గట్టిగా చెప్పాలి. యేసు ప్రభువుని నమ్ముకోవడానికి నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు. నేను టెంకల్ తెస్తున్నాడా? ఇవన్నీ ఏం అవసరం లేదు. కొన్ని చర్చలకు ఏం చేస్తారు, క్యాండిల్ తీసుకొని పెట్టి వస్తుంది. ఆ క్యాండిల్ పెట్టినప్పుడు ఇంత పెద్దగా ఉంటుంది, అరగంటలు ఏం చేస్తుంది, నేలమట్టం వెళ్ళింది. సోదరి చెప్పాలి, గట్టిగా చెప్పండి. దేవుడికి ఏమి ఇవ్వలేవు, దేవుడు అన్ని నీకు నాకేం చేస్తున్నాడు. నువ్వు ఏమి చేసి దేవుడిని చేయలేవు, మెప్పించలేవు. యేసయ్య నీకు ఒక రక్షణ క్రియలు ఆల్రెడీ చేసి ముగించాడు. ఫినిష్ అని చెప్పాలి. చెప్పండి గట్టిగా. కొంతమందికి చూడండి, వాళ్ళ అమ్మ ఆయన అన్ని చేసి ముగించేది. ఫినిష్. నువ్వు జస్ట్ పోయి కూర్చుంటే చాలు. ఇప్పుడు నాలాంటి నా కొడుకులు పోయి ఇప్పుడు కష్టపడి ఒక దిక్కు ఇల్లు కట్టాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ కట్టి పెట్టేసిన. ముగ్గురికి 3 ఫ్లోర్లు, గమ్మలు రావాలా, ఫ్లోర్లలో ఉండాలి. అలాంటి చెప్పండి గట్టిగా. సామాన్య పిల్లలు బాధపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కాలనీలు మంచి ఇల్లు కొని పెట్టి అంతే కదా, అట్లా కదా. అట్లాగే మన తండ్రి మన కొరకు అన్ని చేసి ముగించేసాడు రక్షణ. నువ్వు అన్ని నమ్మితే చాలా రక్షణ నువ్వు పొందుకుంటావు. ఈజీ అండి ఇది. చాలా గుండు కొట్టుకోవడం. ఇప్పుడు ఈ వేలానికి పోయి ఏం చేస్తారు, గుండు కొట్టుకుంటారు, ఎండలో ఏం చేస్తారు, నడుస్తారు, కొంచెం పాదయాత్ర పోతుంటారు. ఎందుకు యాత్ర? కొంతమందికి తృప్తి అది చేయాలి. కానీ బైబిల్లో నువ్వు ఎన్ని ఏం చేయవలసిన అవసరం లేదు. రక్షణ క్రియలు యేసు మన కొరకు చేసి ముగించాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్త సాధ్యం. అరే నువ్వు నమ్మి బాప్తిజం పొందితే రక్షించబడతావు. చంద్రతని చెప్పాలి, నమ్ము చాలు, ఆయన అన్నిటినీ చేసి ముగించాడు. ఎక్స్పీరియన్స్. లాస్ట్ మాట ఏమంటారు? సమాప్తమైన. చదవండి. సమాప్తమైనదని చెప్పి 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని. లాస్ట్ మాట.
నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని ఆయన ఎలాగ చెప్పి ప్రాణం విడిచారు. నీ చేతికి నా ఆత్మను అప్పగించేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు ఎక్కడికి తల్లి ఇక్కడ వినండి అందరూ, ఎక్కడ వినండి. ఇప్పుడు మీ అందరి ఆత్మ ఎవరికి అప్పచెప్పబోతున్నారు? గట్టిగా చెప్పండి, ఎవరికి అప్పచెప్తావు? కోటి పాటలకు అప్పచెప్తాను. కోటికి నా ఆత్మను అప్పచెప్తాను. తాగుతలే పోతాయి. కుటుంబస్తులు సమాధి చేసి ఏం చేస్తారు? నీ సేవకుడు నీ యొక్క విశ్రాంతిలో ప్రవేశించి వీడి విశ్రాంతిలో పోయిందా? వీడి విశ్రాంతిలో పోయిందా? జన్మంతా పాపించి పని చేస్తారు. చచ్చిపోయిన తర్వాత సమాధి మీదనే రాసి పెడతారంటే మీ ప్రియకుమారుడు మీ ఎందుకు నిద్రించారు? మీరు వచ్చినప్పుడు మీరు లేపుతారు. మీరు లేపుతాడు. మరి ఈ దుర్మార్గులు లేపుతాడు అవసరంగా, జంటు లేపుతారు. ఎందుకంటే మళ్ళీ కొట్టగలరు కదా. అని చెప్పండి, ఎవరికి అప్పచెప్పావు నీ ఆత్మను? సంసోన్ అనేవాడు తన ఆత్మను దెలీలాగా అప్పచెప్పాడు. దెలీలా ఆమె ఒడిలో పట్టుకుని దెలీలా అక్కడే ప్రాణం వచ్చేసి తన యొక్క నజరే ప్రతిష్టను వదులుతున్నాడు. ఈ రోజు కొంతమంది భార్యను వదిలి ఇంకొక దాని ఒడిలో పడుకున్నాడు. నీ యొక్క ఆత్మను ఎవరికి అప్పచెప్పుకున్నావు? అటే నీ ఆత్మ పోతుంది, జాగ్రత్త. సంసోన్ ఏం చేశాడు? దెలీలాగా చెప్పాడు. చేతులతోనే చెప్పాలి. అతని ప్రాణం శత్రువుల చేతిలో పోయింది. చేతులతోనే చెప్పండి, చెప్పండి గట్టిగా. ఈరోజు మీ ఆత్మ ఎవరికి అప్పచెప్తున్నాను? ఆమె నా ఆత్మను నీకు అప్పచెప్తున్నాను ప్రభు. చేతులతోనే చెప్పండి. నువ్వు దేవునికి అప్పచెప్పావనుకో నీ ఆత్మను, నీవు పరలోకం పోతావు. వేరే దేనికి అప్పచెప్పినప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి అప్పచెప్పావో అక్కడికి పోతావు. చేతులతో చెప్పాలి. నీ జీవితాన్ని పాపానికి అప్పచెప్పావా? లోకాశలకు అప్పచెప్పావా? శరీర క్రియలకు అప్పచెప్పావా? దేవుడికి అప్పచెప్పావా? ప్రభు బిడ్డలారా, ఎవరు ఎప్పుడు సస్తారో తెలియదు. ఈరోజు మనం బతుకున్నాం, ఈ గుడ్ ఫ్రైడే బ్రతుకున్నాం. వచ్చే గుడ్ ఫ్రైడే మనం ఉంటామో లేదో తెలియదు. వచ్చే నెల మనం ఉంటామో లేదో తెలియదు. ఈరోజు మనం దేవుడి వైపుగా జీవిస్తున్నాం. ఒకసారి ఆలోచించాలి. అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్తాడు. ఏమంటారంటే, నేను ఒకటి చేయించున్నాను. చెప్పండి, నేను ఒకటి చేయించున్నాను, వెనుకున్న వాటిని మర్చి ముందున్న వాటి కొరకు ఏగులపై నేనేం చేస్తున్నాను? గురి ఎంతకే పరిగెత్తుతున్నాను. నువ్వు గురి ఏది? మన గురి ఏది అన్నది చెప్పండి, యేసు. మన గురి ఏది? మన గురి పరలోకం, మన గురి నిత్య జీవం, మన యొక్క గురి యేసయ్య పాదం. దేవునికి స్తోత్రం. అటువైపుగా మన జీవితాన్ని అప్పచెప్పి ఈ 7 విధమైన చక్కటి మాటలు యేసు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు చెప్పలేడు. అందుకే యేసు దేవుడు ఆయన మరణం ద్వారా ప్రపంచానికి ఒక మార్గాన్ని, పరలోక సౌభాగ్యాన్ని అందించిన మహా గొప్ప దేవుడు యేసు ప్రభు. ఆయన ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మరణించి 3వ రోజు పునరుద్ధారణే లేచాడు. నేటికి జీవిస్తున్నాడు. మన హృదయాలలో, మన మధ్యలో, దేవుని బిడ్డల మధ్యలో యేసయ్య జీవిస్తున్నాడు. ఆ జీవిస్తున్న యేసయ్య మనం జీవితం దేవుని రాజ్యాన్ని కొరకు సిద్ధపడతాం. ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచడం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దేశాకల దూరి అందరూ రబల శక్తురాది అందరూ హృదయించి ప్రార్థన చేద్దాం. ప్రభువు సన్నిధి మనందరిద్దాం. హల్లెలూయా. నన్ను క్షమించు ప్రభువా. ఈ శుభ శుక్రవారం దినం నా జీవితాన్ని ప్రభువానికి స్తోత్రము నేను మార్చాలి. నాకున్న తండ్రి దుర్వ్యాపారం నుంచి, నాకున్న చరిత్ర నుంచి, పాపం నుంచి నాకు విడుదల దయచేయమని ప్రభు సందరూ ప్రార్థించడం. హల్లెలూయా. క్షమాపణ ఇచ్చారు. ఈరోజు నీకు నేను క్షమిస్తూ బ్రతకాలి. నేను పరదేశంలో ఉంటానన్నా అని దొంగత చెప్పాడు. ప్రభు బిడ్డలారా, ఈరోజు నా గురి దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఏ ఎవరో గుర్తుపట్టాలి నువ్వు, అప్పుడు నీకు పరదేశికి వెళ్తావు, పరలోకానికి వెళ్తావు. స్తోత్రం. బాధ్యత కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, మనము మన యొక్క కుటుంబంలో, సంఘంలో, సమాజంలో, దేశంలో బాధ్యత గల వారికి మనం ఉండాలి. ప్రభు బిడ్డలారా, మన జీవితంలో మనము యేసయ్య చెప్పిన మాటలన్నిటినీ అనుసరించే వారిగా ఉండాలి. ఈ మాటలు ఒక మనిషి జీవితాన్ని విప్లవాత్మకంగా మారుస్తాయి. నన్ను చేతరిస్తున్నాను. ఈ శుభ శుక్రవారం దిన నన్ను ఆశీర్వదించు ప్రభువా. నన్ను నీలో తండ్రి బలపరిచి నీకు దగ్గరగా జీవించే కృప దయచేయి. పరలోక వారసునిగా బ్రతికే కృప దయచేయి. నన్ను తెచ్చి ప్రార్థించేద్దాం. అందరూ తెచ్చి ప్రార్థించేద్దాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుల స్తోత్రం, జీవాధిపతి స్తోత్రం, జీవం గల దేవా స్తోత్రం. ప్రభువా ప్రార్థన చేసుకున్నాను. అందరూ ప్రభు సన్నిధికి మనం అప్పచెప్దామా?
ఈ యొక్క దినం నువ్వు ఎంత దూరమై ఉన్నా ఈరోజు యేసయ్య దగ్గరికి రా. దేవుడు నిన్ను అంగీకరిస్తున్నాడు, నిన్ను క్షమిస్తున్నాడు. ఆయన తన రక్తంతో నిన్ను కడిగి నీ కృపలో, తన కృపలో దేవుడు నిన్ను బలపరిచి ఆయన రాజ్య వారసునిగా నిన్ను నిలబెడతాడు. బాధ్యత వాడిగా నిన్ను చేస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. యేసయ్యకి నీ జీవితాన్ని సమర్పించు. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సామాన్ గారు మన ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, కృపగల దేవా, దయగల తండ్రి, దయాళుడా, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ గుడ్లో ప్రభా నా తనైనా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా నామా కొరకు మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడా, నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయా నీకు స్తోత్రం తండ్రి. ప్రభా నువ్వు క్షమించినట్టుగా ప్రభా తన్నైనా మేము క్షమించి ప్రభా నీకు దగ్గరగా బ్రతకడానికి నీ కృప దయచేయి. నీ కనికరం, నీ కటాక్షం ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. గొప్ప దేవుడా అయా తండ్రి నీకు స్తోత్రం తండ్రి. బాధ్యత కలిగి ప్రభా నా తండ్రికి వందనాలు. నామా కొరకు కార్చిన రక్తం ద్వారా ప్రభా నీకు స్తోత్రం తండ్రి. అయినా అయా నీకు స్తోత్రం తండ్రి. ప్రభా తండ్రి ప్రేమించడానికి ప్రభా బాధ్యత కలిగి ఆ ప్రభా నా తండ్రికి స్తోత్రం. ఇన్న 7 విషయాలు ప్రభా ఏమాత్రం ప్రభా పిడిచోని పెట్టకుండా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా బ్రతకడానికి నీ కృపయు, నీ కనికరము దయచేయి. ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాను తన్నైనా నేను గుర్తుపట్టి ప్రభానికి స్తోత్రం తను నీకు దగ్గరగా ఉండడానికి నీ కృప దయచేయి. అయ్యా నేను గుర్తుపట్టకుండా ప్రభా నా తనకి వందనాలు. అడ్డుగా ఉన్న ప్రతి చీకటిని తొలగించే ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా నా పైన పాపైన ప్రభా నీ రక్తం పోక్షించి మమ్మల్ని కొనుక్కున్న గొప్ప దేవుడు కనుక నా తండ్రి నీకు స్తోత్రం తండ్రి. గుర్తుపట్టి నీకు సాక్షిగా బ్రతకడానికి నీ కృపయు, నీ కనికరము దయచేయమని ఇన్న మాటలు ఏమాత్రం పెడుచుని పెట్టకుండా తండ్రి హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా బ్రతకడానికి నీ కృపయు, నీ కనికరం, నీ కటాక్షం ఇచ్చి ఆశను దీవించమని ఈ గుడ్ ఫ్రైడే ప్రభాతాన్ని ఈ దినమున ప్రభాతండి దీవెనకరంగా, ఆశీర్వదకరంగా, నీ నామానికి మహిమకరంగా మార్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఘనతయు మహిమయు ప్రభావాలు చెల్లిస్తూ యేసు ప్రభు దీవెన ప్రార్థించి దీవెన పొందుకుంటున్నాను నా పరమ తండ్రి. థ్యాంక్ యూ. కూర్చుందాం. మనం అందరం ఒక పల్లవి పాడదాం. పాట పాడుతుంది గుడ్డలు విట్టి ప్రభు పరిచయకు మన కానుకలు పుష్పాలిద్దాం. దేవుడు మనందరినీ దీవించి ఆస్వాదించును గాక.
దుర్నీతి రంత పాపును యేసు రక్తము. నెక్స్ట్ పడమన్నారు. నీతి రంత పాపును యేసు రక్తము. చెప్పండి వరకు అందరు కలిసి. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. యేసు రక్తము
రక్తము యేసు రక్తము సంపూర్ణ శాంతినిచ్చును సంధి చేసి చేర్చును యేసు రక్తము నిబంధన నిలుపును రక్తము అమూల్యమైన రక్తము యేసు రక్తము. ప్రేమల తండ్రి, ఈ గుడ్ ఫ్రైడే రోజు శుభ శుక్రవారం దినం నీ బిడ్డలుగా మేము అందరం కుటుంబాలుగా నీ సన్నిధికి వచ్చి నీ బిడ్డలుగా మేమందరం నీ సన్నిధికి కూడి వచ్చి శిలువ పైన నీ కుమారుడు మా కొరకు చేసిన అతి గొప్ప కార్యం, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ముఖ్యమైన కార్యం, మా జీవితాలను మలిచి మార్చి నిత్యుచములో మమ్మల్ని చేర్చే పవిత్రమైన కార్యక్రమాన్ని నీ కుమారుడు ద్వారా ఈ లోకమును జరిగించారు. మా కొరకు ఈ లోకానికి పరిశుద్ధుడిగా వచ్చి